హజరత్ సయ్యదినా అబ్దుల్ ఖాదిర్ షాహుల్ హమీద్ ఖాదర్ వలి రజియల్లాహు తాలా అన్హు. నాగూర్ దర్గాహ్ షరీఫ్. నాగూర్ దర్గాహ్ గురించి మరియు ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో నాగూర్ దర్గాహ్ ఒకటి. ప్రత్యేకంగా మన దక్షిణ భారతదేశంలోని పల్లెటూర్లు మరియు పట్టణాలలో హజరత్ ఖాదర్ వలి బాబా నాగూరి గారి యొక్క నషాన్లు మరియు వారి యొక్క జెండాలు ఉన్న చెట్లను మరియు కొన్ని కట్టడాలను మనం ఎక్కువగా చూడవచ్చు. అంతటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగూర్ దర్గాహ్ గురించి మరియు హజరత్ ఖాదర్ వలి బాబా గారి యొక్క జీవితం గురించి మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగూర్ దర్గా భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగూర్ టౌన్లో ఉంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖాదర్ వలి బాబా గారి యొక్క జీవితం గురించి మరియు వీరి మహిమల గురించి తెలుసుకునేందుకు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మాణిక్కపూర్ నగరంలో హజరత్ హసన్ ఖుతూస్ సాహిబ్ మరియు ఫాతిమా బీబీ పుణ్య దంపతులకు జమాతుల్ ఆఖిర్ నెల యొక్క 10వ తేదీ 910 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1504వ సంవత్సరంలో హజరత్ ఖుతుబుల్ అఖ్తాబ్ సయ్యదినా అబ్దుల్ ఖాదిర్ షాహుల్ హమీద్ రజియల్లాహు తాలా అన్హు గారు జన్మించారు. హజరత్ ఖాదర్ వలి బాబా గారు జన్మించిన రోజు మాణిక్కపూర్ నగరం మొత్తంలో పండగ వాతావరణం నెలకొంది. అదే రోజు రాత్రి హజరతా ఫాతిమా బీబీ మరియు హజరత్ హసన్ ఖుతూస్ సాహిబ్ గారి ఇంటికి దైవ ప్రవక్తలు అయిన హజరత్ హిజర్ అలైహిస్సలాం మరియు హజరత్ ఇలియాజ్ అలైహిస్సలాం వస్తారు. హజరత్ హిజర్ అలైహిస్సలాం గారు అప్పుడే జన్మించిన హజరత్ ఖాదర్ వలి బాబా గారిని తీసుకొని వారి చెవిలో అజాను చదివి సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ అని 2 సార్లు పేరును చదువుతారు. ఆ తరువాత హజరత్ ఇలియాజ్ అలైహిస్సలాం గారు బిడ్డను తీసుకొని సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ అని 3వసారి పేరును పలికి అక్కడి నుండి అదృశ్యమైపోతారు. ఈ సంఘటనను చూసిన ఇంటివారు మరియు ఆ సమయంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు ఎంతో ఆశ్చర్యపోతారు. అలా హజరత్ ఖాదర్ వలి బాబా గారికి సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ అని హజరత్ హిజర్ అలైహిస్సలాం మరియు హజరత్ ఇలియాజ్ అలైహిస్సలాం గారి చేతుల మీదుగా నామకరణం జరుగుతుంది. హజరత్ ఖాదర్ వలి బాబా గారి యొక్క తండ్రి గారు అయిన హజరత్ హసన్ ఖుతూస్ సాహిబ్ గారు షహిన్ షాయే ఔలియా హజరత్ పీరానే పీర్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ బగ్దాదీ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క 5వ తరానికి చెందిన వారసులు. హజరత్ ఖాదర్ వలి బాబా గారు తమ తల్లి గారు అయిన ఫాతిమా బీబీ గారి గర్భంలో పిండంగా ఉన్న సమయం నుండే ఎన్నో మహిమలను చూపారు. హజరత్ ఖాదర్ వలి బాబా గారు తమ తల్లి గారి గర్భంలో 3 నెలల పిండంగా ఉన్న సమయంలో ఆయన తండ్రి గారు అనారోగ్య కారణంగా మంచాన పడతారు. అలా కొద్ది రోజులకు హజరత్ సయ్యద్ హసన్ ఖుతూస్ సాహెబ్ గారి యొక్క ఆరోగ్యం విషమంగా మారుతుంది. తన భర్త యొక్క ఆరోగ్య స్థితిని చూసిన హజరతా ఫాతిమా బీబీ గారు ఎంతో దిగ్భ్రాంతికి లోనవుతారు. ఎంతో బాధతో కుమిలిపోతూ ఉంటారు. ఇంతలో ఒక స్వరం, అమ్మా, మీరు నా తండ్రి గారి యొక్క అనారోగ్యం గురించి చింతించకండి, ఆయనకు ఏమీ కాదు, మా నాన్నగారు ఈ రోజే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అనే మాటలు తన గర్భం నుండి హజరతా ఫాతిమా బీబీ గారు వింటారు. సుబ్హానల్లా. ఎంతో ఆశ్చర్యంగా అనారోగ్య కారణంగా మంచంపై ఉన్న హజరత్ హసన్ ఖుతూస్ సాహెబ్ గారు అదే రోజున సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఆ తరువాత అంటే సుమారు ఈ సంఘటన జరిగిన 4 నెలల తరువాత హజరత్ ఖాదర్ వలి బాబా గారు తమ తల్లి గర్భంలో 7 నెలల శిశువుగా ఉన్న సమయంలో మాణిక్కపూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన కరువు ఏర్పడింది. ఆ కరువు ఎంత భయంకరమైనదంటే ప్రజలు ఇక జీవించడం కోసం పూర్తి నిరాశతో ఆకులు మరియు గడ్డి వేర్లను తినవలసిన పరిస్థితి వచ్చింది. మాణిక్కపూర్ నగర ప్రజలు కరువు కష్టాల్లో ఉన్న సమయంలో మరోసారి హజరతా ఫాతిమా బీబీ గారి గర్భం నుండి ఇలా స్వరం వినపడింది, అమ్మా, నాన్న, మీరు ఈ కరువు గురించి బాధపడకండి,
మీరు కొన్ని ఆహార ధాన్యాలు తీసుకొని ఒక పెద్ద పాత్రలో ఆహారం వండండి. మీరు ఆ వండిన ఆహారంతో మీ ఆకలిని తీర్చుకోవచ్చు మరియు ఇతరులకు కూడా ఆ ఆహారం ఇవ్వవచ్చు. అలా వండిన ఆ ఆహారం మన మాణిక్ కపూర్ ప్రజలందరికీ ఒక రోజుకు సరిపోతుంది అనే మాటలను హజరతా ఫాతిమా బీబీ గారు తన గర్భం నుండి వింటారు. ఆ తర్వాతి రోజు నుండి హజరతా ఫాతిమా బీబీ గారు గర్భంలో ఉన్న తన కొడుకు చెప్పినట్లే చేశారు. ఆ ఒక్క పాత్రలో వండిన వంట మాణిక్ కపూర్ ప్రజలందరికీ ఒక రోజుకు సరిపోయేది. అలా హజరత్ ఖాదర్ వలి బాబా గారి యొక్క మాటను అనుసరించి హజరత్ గారి తల్లిదండ్రులు మరియు మాణిక్ కపూర్ ప్రజలు అంతటి భయంకరమైన కరువు పరిస్థితుల్లో కూడా ఆకలి బాధలు లేకుండా కరువును జయించారు. ఇలా ఉండగా మాణిక్ కపూర్ నగరంలోనికి ఒక దొంగల ముఠా ప్రవేశించింది. ఆ దొంగల ముఠా పట్టణాన్ని దోచుకుంటూ ఉంది. ఆ దొంగలను మజూసీస్ అని పిలిచేవారు. అంటే వీరు అగ్ని ఆరాధకులు. మాణిక్ కపూర్ నగరంలోనికి ప్రవేశించిన దొంగలు నగరాన్ని దోచుకోవటమే కాకుండా ప్రజల పట్ల ఎంతో నిర్దాక్షిణ్యంగా మరియు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సంఘటన జరుగుతున్న సమయానికి హజరత్ ఖాదర్ వలి బాబా గారు తమ తల్లి గారి గర్భంలో 9 నెలల శిశువుగా ఉన్నారు. హజరతా ఫాతిమా బీబీ గారు నగరంలో జరుగుతున్న పరిస్థితులను మరియు దొంగల యొక్క దౌర్జన్యాన్ని చూసి ఎంతో భయపడుతూ ఉంటారు. అదే సమయంలో దొంగల ముఠాలోని ఒకడు హజరత్ గారి ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోనికి వస్తూ ఉంటాడు. అదే సమయానికి హజరత్ ఖాదర్ వలి బాబా గారి యొక్క తండ్రి గారు నమాజ్ చదువుతూ ఉంటారు. తమ ఇంటిలోనికి వస్తున్న ఆ దొంగను చూసి హజరతా ఫాతిమా బీబీ గారు ఎంతో భయంతో ఏడుస్తూ ఈ మజూసీ దొంగల బారి నుండి మమ్మల్ని నువ్వే కాపాడాలి అని అంటూ ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వద్ద దువా చేస్తారు. ఆ తరువాత వెంటనే ఒక అద్భుతం జరుగుతుంది. తన గర్భం నుండి ఒక పెద్ద కాంతి బయటకు రావడం హజరతా ఫాతిమా బీబీ గారు గమనిస్తారు. ఆ కాంతిలో నుండి ఒక యుద్ధ వీరుడి వలె ఉన్న ఒక అబ్బాయి ఖడ్గాని తన చేతిలో పట్టుకొని బయటకు వస్తాడు. ఆ తరువాత ఆ యుద్ధ వీరుడు గుర్రంపై స్వారీ చేస్తూ ఆ దొంగలను తరిమి కొడుతూ ఉన్నారు. అది ఎవరో కాదు, మన హజరత్ ఖాదర్ వలి బాబా గారు. అలా అతి కొద్దిసేపటికే ఆ దొంగలంతా లొంగిపోతారు మరియు తమ మోకాళ్లపై కూర్చొని తమ తప్పును ఒప్పుకొని తమను క్షమించమని ప్రాధేయపడతారు. హజరత్ ఖాదర్ వలి బాబా గారు కనికరంతో ఆ దొంగలను తమ చెడు పనులను విడిచిపెట్టాలని మరియు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నగరంలోకి ప్రవేశించకూడదనే షరతులపై వారిని క్షమిస్తారు. ఈ సంఘటన తరువాత హజరత్ గారు అక్కడి నుండి అదృశ్యమయ్యి తమ తల్లిగారి గర్భంలోని తన గమ్యస్థానానికి తిరిగి వచ్చారు. అలా హజరత్ ఖాదర్ వలి బాబా గారు ఆపద సమయం వచ్చినప్పుడు తమ తల్లి గర్భంలో నుండే ఎన్నో మహిమలను చూపి ఎంతో మందికి మేలు చేసి ఉన్నారు. హజరత్ ఖాదర్ వలి బాబా గారు జన్మించిన తరువాత హజరత్ గారి పేరు మరియు వీరి మహిమల గురించి వార్తలు ఊరంతా వ్యాపించాయి. అలా హజరత్ గారు పసిబిడ్డగా తమ తల్లి చేతుల్లో ఉన్న సమయంలో కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళ హజరత్ గారి ఇంటికి వచ్చారు. ఆమె దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నానని విజ్ఞప్తి చేసి ఇలా దువా చేస్తుంది: ఓ అల్లా, ఈ బిడ్డ కనుక దైవికమైన బిడ్డ అయితే నా ఈ వ్యాధి నయం కావాలి అని పలుకుతూ ఆమె ఎంతో బాధతో ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వద్ద హజరత్ గారి పేరుని పలికి దువా చేస్తుంది. సుబ్హానల్లా, కొద్ది నిమిషాల్లోనే ఆ మహిళ యొక్క వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. వెంటనే ఆమె సంతోషంతో ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వద్ద తన శుక్రును అదా చేసి మరియు మన హజరత్ గారిని గౌరవించింది. కొంతమంది గొప్ప ఔలియాల యొక్క కథనాల ప్రకారం ఇలా చెప్పబడి ఉంది: ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దయతో కొన్ని శతాబ్దాలకు ఒక్కసారి కొంతమంది సాధువులను భూమిపైకి పంపుతాడు. వారిని ఖుతుబే జమాన్ అని పిలుస్తారు. వారు తమను తాము అలాగే ప్రపంచంలోని ఉనికి యొక్క మొత్తం రహస్యాన్ని తెలుసుకుంటారు. అదే లక్షణాలతో మన హజరత్ గారు జన్మించారు. సత్యానికి ప్రతీక అయిన వీరికి ప్రపంచపు అన్ని వాస్తవాల గురించి జ్ఞానం ఉంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మన హజరత్ ఖాదర్ వలి బాబా గారు 15 నెలల శిశువుగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రంజాన్ నెల మొదలు కావస్తుంది. ఇక ఈ రోజు రాత్రి నెలవంకను చూసి రేపు పొద్దున నుండి రంజాన్ నెల యొక్క ఉపవాసాలు ప్రారంభించే రోజు. ఆ సమయానికి మాణిక్ కపూర్ ప్రాంతంలో వర్షపు మేఘాల కారణంగా రంజాన్ నెల యొక్క నెలవంక కనపడలేదు. మాణిక్ కపూర్ ప్రజలందరికీ సందేహం ఏర్పడింది. నెలవంక కనపడలేదు. రంజాన్ నెల రేపటితో
ప్రారంభం అవుతుందో లేదో అనే విషయంలో మాణిక్ కపూర్ ప్రజలందరికీ ఏమాత్రం క్లారిటీ అనేది రాలేదు. అదే రోజు రాత్రి హజరతా ఫాతిమా బీబీ గారు తన బిడ్డ అయిన హజరత్ ఖాదర్ వలి బాబా గారికి పాలు పట్టించబోతూ ఉంటారు. ఎంతో ఆశ్చర్యంగా ఆ రోజు అర్ధరాత్రి నుండి బిడ్డ పాలను త్రాగటం లేదు. ఆమె పాలను త్రాగించాలని ఎంత ప్రయత్నించినా పసికందుగా ఉన్న హజరత్ ఖాదర్ వలి బాబా గారు ఏ మాత్రం పాలను త్రాగటం లేదు. కొత్తగా ఈ వింత ప్రవర్తనను చూసిన హజరతా ఫాతిమా బీబీ గారికి ఏమీ అర్థం కాలేదు. ఆ తరువాత కొద్దిసేపటికి ఆమె అర్థం చేసుకుంటారు. ఈ రోజు సాయంత్రం మేఘాల కారణంగా రంజాన్ నెల యొక్క నెలవంక అయితే కనపడలేదు. కానీ వాస్తవానికి రంజాన్ నెల యొక్క ఉపవాసాలు ఈ రోజు నుండే ప్రారంభమయ్యాయి. దానికి నిదర్శనంగానే ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క పవిత్ర మాసం అయిన రంజాన్ నెల యొక్క ఉపవాసాలను 15 నెలల వయసులో ఉన్న మన హజరత్ ఖాదర్ వలి బాబా గారు పాటిస్తూ ఉన్నారు. ఈ విషయం ఊరంతా వ్యాపిస్తుంది. తెల్లవారగానే అందరికీ తెలుస్తుంది నిన్న రాత్రి నుండే రంజాన్ నెల యొక్క ఉపవాసాలు ప్రారంభమయ్యాయి అని. సుబ్హానల్లా. ఇటువంటిదే సంఘటన హజరత్ సయ్యదినా పీరానే పీర్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జీలాని గారి యొక్క జీవితంలో కూడా జరిగి ఉంది. హజరత్ ఖాదర్ వలి బాబా గారు 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకానొక రోజు తన మద్రసా నుండి అంటే పాఠశాల నుండి మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చారు. కానీ హజరతా ఫాతిమా బీబీ గారు అప్పటికి వంటను వండలేదు. అప్పుడే కొద్ది నిమిషాల క్రితం వంట వండడం ప్రారంభించారు. అప్పుడు హజరత్ ఖాదర్ వలి బాబా గారు తమ తల్లి గారితో ఇలా అంటారు, అమ్మా, నేను పాఠశాలకు త్వరగా తిరిగి వెళ్ళాలి. కానీ ఇంకా వంట సిద్ధం కాలేదు. విశ్వంలోని సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే ఆ సర్వశక్తిమంతుడైన అల్లా నాకు కూడా ఆహారాన్ని ఇస్తారు. అమ్మా, మీరు వంటను వండుతున్న ఆ పాత్రను తెరవండి అని అంటారు. సుబ్హానల్లా. ఎంతో ఆశ్చర్యంగా పూర్తిగా వండిన వంట ఆ పాత్రలో ఉంది. హజరత్ ఖాదర్ వలి బాబా గారు 8 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి హాఫిజే ఖురాన్ అవుతారు. అంటే పూర్తి ఖురాన్ను అభ్యసిస్తారు. ఇతర పండితుల ద్వారా ఇల్మే మారిఫత్ను పొందుతారు. మరియు ఇస్లాం యొక్క అధికారిక భాష అయిన అరబిక్లో వ్రాయడం, మాట్లాడటం వంటివి పూర్తిగా నేర్చుకున్నారు. హజరత్ ఖాదర్ వలి బాబా గారు ఒక్క రాత్రిలో 1000 రకాత్ల నమాజును పూర్తి చేసేవారు. అలా హజరత్ ఖాదర్ వలి బాబా గారికి 18 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి వారి మనస్సులో ఈ సృష్టి, దైవం మరియు మానవ జన్మ రహస్యాల యొక్క జ్ఞానాన్ని ఇంకా ఇంకా పొందాలి అనే దాహం వారిలో విపరీతంగా పెరిగిపోయింది. ఆ తరువాత హజరత్ గారు ఎక్కువగా తన సమయాన్ని ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా దైవ ధ్యానంలో గడిపేవారు. ఈ సంఘటన 928 హిజ్రీలో జరిగింది. హజరత్ ఖాదర్ వలి బాబా గారు ధ్యానంలో ఉన్న సమయంలో ఒక స్వరం వారికి ఇలా వినపడుతుంది, అయ్ షాహుల్ హమీద్, మీరు మీ సాధన కొరకు ఒక ముర్షిదే కామిల్ను ఎంచుకోండి. ఈ స్వరాన్ని విన్న తరువాత మన హజరత్ గారు తన దైవ సాధన కోసం ఎక్కడ ఉన్నారో తెలియని తన ముర్షిద్ను కలుసుకోవటానికి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం మన హజరత్ గారు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వాళ్ల అనుమతిని కోరారు. హజరత్ గారి తల్లిదండ్రులకు తమ బిడ్డ తమకు దూరంగా వెళ్తున్నాడని ఎంతో బాధగా ఉన్నా కూడా హజరత్ గారికి ఆ అల్లాహ్పై ఉన్న ప్రేమ మరియు దైవజ్ఞాన కార్యసాధన కోసం తమ బిడ్డ యొక్క అభ్యర్థనను అంగీకరిస్తారు. మరియు ఆ కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్వాలియర్ నగరం అనేది గొప్ప ఆధ్యాత్మిక గురువుల యొక్క నివాస స్థలంగా పిలువబడేది. అందువలన తమ తల్లిదండ్రులు మన హజరత్ గారిని గ్వాలియర్ నగరం వైపుకు వెళ్ళమని సూచిస్తారు. ఆ తరువాత హజరత్ గారు తమ తల్లిదండ్రులకు ఖదంబోసి ఇచ్చి 928 హిజ్రీ జమాతుల్ ఆఖిర్ సోమవారం రోజు రాత్రిన మాణిక్ కపూర్ నగరం నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాలియర్ నగరానికి సత్యాన్వేషణకై ధనం మరియు ఎటువంటి సామాగ్రి లేకుండా ఒట్టి చేతులతో తన ప్రయాణాన్ని మొదలు పెడతారు మన హజరత్ ఖాదర్ వలి బాబా గారు. గ్వాలియర్ నగరానికి పయనమైన మన హజరత్ గారికి దారి మధ్యలో మొయినుద్దీన్ అని పేరుగల మరొక యాత్రికుడు కలుస్తాడు. తాను కూడా గ్వాలియర్ నగరానికి వెళ్తున్నానని
హజరత్ గారితో చెప్తాడు. ఆ తరువాత మన హజరత్ గారు మరియు మొయినుద్దీన్ ఇద్దరూ కలిసి గ్వాలియర్ వైపు ఎంతో ఉత్సాహంతో ప్రయాణిస్తారు. దారి మధ్యలో ఇద్దరు దట్టమైన అడవిని దాటవలసి వచ్చింది. అక్కడ వారికి ముందు భయంకరమైన పులుల గుంపు కనిపించింది. ఆ పులుల గుంపులో ఒక పులి మన హజరత్ గారి యొక్క నిర్మలమైన తేజస్సు గల ముఖాన్ని చూస్తూ వారి ముందుకు వచ్చి వంగి నిశ్శబ్దంగా వారిని అనుసరిస్తూ ఉంది. ఈ సన్నివేశాన్ని చూస్తున్న హజరత్ గారి తోటి ప్రయాణికుడు చాలా భయపడ్డాడు. కానీ మన హజరత్ గారు నీవు భయపడకు, నేను ఉన్నాను కదా అని అతనికి భరోసా ఇచ్చారు. కొన్ని నిమిషాల నడక తరువాత పులి హజరత్ గారి యొక్క నిర్మల ముఖాన్ని చూస్తూ ఆయనను తనపై స్వారీ చేయమని కోరుతూ సైగ చేసింది. మన హజరత్ గారు ఆ పులి యొక్క అభ్యర్థనను తిరస్కరించారు మరియు తాను జ్ఞానం కోసం వెళ్తున్నానని, తన పీర్ను కలుసుకోవడానికి వెళ్తున్నానని చెప్తారు. హజరత్ గారు పులి యొక్క అభ్యర్థనను నిరాకరించినప్పటికీ హజరత్ గారు అడవిని దాటే వరకు ఆ పులి మన హజరత్ గారిని ఒక గార్డులా అనుసరించింది. ఇదంతా చూసిన తన తోటి ప్రయాణికుడు మొయినుద్దీన్ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత హజరత్ గారు మొయినుద్దీన్తో, ఈ సంఘటన ద్వారా మనకు ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహపై విశ్వాసం మరియు విధేయత ఉంటే ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు మనకు కట్టుబడి ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. పవిత్ర ఖురాన్ గ్రంథం కూడా మనకు అదే సూత్రాన్ని బోధిస్తుందని చెప్తారు. ఆ తరువాత మన హజరత్ గారు మరియు మొయినుద్దీన్ తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తారు. ప్రమాదకరమైన అడవిని దాటి మన హజరత్ గారు మరియు వారి తోటి ప్రయాణికుడు మొయినుద్దీన్ గ్వాలియర్ నగర దిశలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంతలో వారి దారి మధ్యలో ఒక దొంగల బృందం మన హజరత్ గారిని మరియు మొయినుద్దీన్ని అడ్డుకుంటారు మరియు తమ వద్ద ఏమున్నాయి అని ఆ దొంగల ముఠా యొక్క నాయకుడు వారిరువురిని అడుగుతాడు. ఆ ప్రశ్నకు మన హజరత్ గారు తమ వద్ద ఆ అల్లాహ్ తప్ప మరేమీ లేవు అని సమాధానమిస్తారు. దీంతో ఆ దొంగల ముఠా నాయకుడు కోపంతో రగిలిపోతూ వారిని హింసాత్మకంగా బెదిరిస్తాడు. ఆ తరువాత మిగిలిన దొంగలందరూ తమ కత్తులతో మన హజరత్ గారిపై మరియు మొయినుద్దీన్లపై దాడి చేయడం ప్రారంభించారు. మన హజరత్ గారికి మరియు మొయినుద్దీన్కి ఏమీ కాలేదు. ఆ కత్తులు వాటిని ప్రయోగించిన వ్యక్తులను, అంటే ఆ దొంగలనే గాయపరిచాయి. వారి చేతులు తెగి నేలరాలాయి. ఆ దొంగలు ఎంతో నొప్పితో మరియు వేదనతో గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఆ దొంగల యొక్క ఆర్తనాదాలను విన్న దొంగల కుటుంబ సభ్యులు మరియు వారి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించి నిందితులను క్షమించమని హజరత్ గారిని వేడుకున్నారు. అప్పుడు మన హజరత్ గారు జాలితో చలించిపోయి నేలరాలి ఉన్న వారి చేతులను తిరిగి బాగుపరచమని ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థిస్తారు. సుబ్హానల్లాహ్. ఆ దొంగలు తిరిగి నార్మల్గా అయిపోతారు. ఆ తరువాత మన హజరత్ గారు ఇస్లాం యొక్క మంచి మార్గాలు మరియు సిద్ధాంతాలను బోధించి తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తారు. మన హజరత్ గారు తమ ప్రయాణం మధ్యలో ఒక నదిని దాటవలసి వస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా నదిని దాటేందుకు పడవ అనేది కనపడలేదు. అప్పుడు మన హజరత్ గారు తన చేతిని పట్టుకోమని మొయినుద్దీన్కి చెప్తారు. ఆ తరువాత హజరత్ గారు తన పాదాలను నదిపై ఉంచి నడవడం ప్రారంభిస్తారు. సుబ్హానల్లాహ్. మన హజరత్ గారు నీటిపై నడుస్తూ నదిని దాటుతూ ఉంటారు. ఇదంతా దూరం నుండి ఒక మాంత్రికుడు చూస్తూ ఉంటాడు. అతడు తాంత్రిక పద్ధతులలో బాగా ప్రావీణ్యం పొందిన ఒక మోసకారి. తన యొక్క మాయాజాలం ద్వారా తుఫానును సృష్టించి హజరత్ గారిని నదిని దాటకుండా ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తుఫాను మాంత్రికుడు ఆశించిన స్థాయిలో హజరత్ గారిపై ప్రభావం చూపలేకపోయింది. మన హజరత్ గారు నీటిపై నడుచుకుంటూ ఎంతో సునాయాసంగా నదిని దాటేశారు. మాంత్రికుడు మన హజరత్ గారిపై ప్రయోగించిన ఆ మాయాజాలం మరియు అతడి నీచ బుద్ధికి శిక్షగా ఆ మాంత్రికుడి తలపై అకస్మాత్తుగా కొమ్ము పెరిగింది. మన హజరత్ గారి యొక్క దైవిక శక్తిని గ్రహించిన ఆ మాంత్రికుడు వెంటనే హజరత్ గారి వద్దకు వచ్చి తనను క్షమించమంటూ హజరత్ గారి కాళ్లపై పడి వేడుకున్నాడు. మాంత్రికుడిని క్షమించిన మన హజరత్ గారు ఆ మాంత్రికుడికి
తన బుద్ధిని మార్చుకొమ్మని, తన విద్యను ప్రజల యొక్క శ్రేయస్సుకై వినియోగించమని చెప్పి అతనికి దైవిక మార్గాలను నేర్పించారు మరియు అతని తల నుండి ఆ కొమ్మును అదృశ్యం చేశారు. ఫైనల్లీ గ్వాలియర్ నగరానికి చేరుకున్న మన హజరత్ ఖాదర్ వలీ బాబా గారు గ్వాలియర్ నగర శివారుల్లో ఉన్న ఒక పాతబడిన మస్జిద్లో కూర్చుంటారు. హజరత్ గారితో పాటు ఉన్న తన సహచరుడు మొయినుద్దీన్ ఇక సెలవు మిత్రమా అంటూ హజరత్ గారికి వీడ్కోలు పలికి తన గురువు అయినటువంటి హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ రజియల్లాహు తాలా అన్హు గారిని కలుసుకునేందుకు గ్వాలియర్ నగరంలోనికి ప్రవేశిస్తాడు. మన హజరత్ గారు మాత్రం గ్వాలియర్ నగరంలోనికి ప్రవేశించకుండా నగర శివార్లలో ఉన్న పాత మసీదులో నమాజ్ చదువుకుంటూ తన మిగతా సమయాన్ని దైవ ధ్యానంలో గడపసాగారు. భారతదేశపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో గ్వాలియర్ నగరం ఒకటి. హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ రజియల్లాహు తాలా అన్హు వీరు గ్వాలియర్ నగరపు ప్రథమ పండితులు, దైవ సాక్షాత్కారం పొందిన సాధువు మరియు ఆధ్యాత్మిక గురువు. వీరు సొంతంగా ఒక స్కూల్ను అంటే ఒక పాఠశాలను నడుపుతూ ఉంటారు. హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు తన స్కూల్లో స్వయంగా తాను విద్యార్థులకు ఇస్లాం ధర్మం, ఆధ్యాత్మికత, తరీఖత్ మరియు మారిఫత్ యొక్క జ్ఞానాన్ని బోధిస్తూ తన యొక్క పర్యవేక్షణలో వారికి శిక్షణను ఇస్తారు. ఇక మన హజరత్ ఖాదర్ వలీ బాబా గారు గ్వాలియర్ నగర శివార్లలో ఉన్న పురాతన మసీదులో ఉపవాస దీక్షలు పాటిస్తూ నమాజ్ చదువుతూ తన సమయం మొత్తాన్ని ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క జిక్ర్లో గడుపుతూ ఉన్నారు. అలా ఒకరోజు మన హజరత్ ఖాదర్ వలీ బాబా గారు తెల్లవారుజామున జిక్ర్లో ఉన్న సమయంలో వారికి ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఇలా పలుకుతుంది: ఓ షాహుల్ హమీద్, మేము మీ ప్రార్థనలను స్వీకరించాము. గ్వాలియర్ నగరంలో హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ అను పేరుగల ఒక ధార్మిక పండితులు మరియు ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. వారు ఇల్మే మారిఫత్ను పొంది ఉన్నారు. మీరు వెళ్ళి వారిని కలవండి. వారు మిమ్మల్ని తన మురీదుగా స్వీకరిస్తారు. వారి ద్వారా మీకు కావలసిన మరియు మీరు కోరుకుంటున్న జ్ఞానాన్ని మీరు పొందగలరు. ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మీకు షాహుల్ హమీద్ అను బిరుదును అనుగ్రహించారు. ఇకపై మీరు షాహుల్ హమీద్ అనే పేరుతో కీర్తించబడతారు. ఈ మాటలను విన్న వెంటనే మన హజరత్ గారు తన గురువు గారిని కలుసుకునేందుకు గ్వాలియర్ నగరంలోనికి ప్రవేశిస్తారు. సరిగ్గా ఇదే సమయానికి హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు తమ శిష్యులందరినీ పిలిచి ఇలా చెప్తారు: నా ప్రియమైన కుమారుల్లారా, ఈరోజు అబ్దుల్ ఖాదిర్ షాహుల్ హమీద్ మన నివాసానికి వస్తున్నారు. వీరు షహిన్షాహే ఔలియా పీరానే పీర్ హజరత్ సయ్యదినా మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రజియల్లాహు తాలా అన్హు గారి వారసులు. వీరు ఖుతుబుల్ ఆఖ్తాబ్ మరియు గౌసుల్ ఇస్లాం. వీరిని నా మురీద్గా స్వీకరించి వీరికి ఇల్మే మారిఫత్ను మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించమని నాకు ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ద్వారా సందేశం వచ్చింది. షాహుల్ హమీద్ నన్ను కలుసుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. పదండి, మనం కూడా వెళ్ళి వారిని స్వాగతిద్దాం అని తన శిష్యులతో కలిసి హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు బయలుదేరుతారు. దారి మధ్యలో మన హజరత్ ఖాదర్ వలీ బాబా గారు మరియు హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు కలుసుకుంటారు. మన హజరత్ గారు హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారిని చూసిన వెంటనే వారికి ఖదం బోసి ఇస్తారు. ఆ తరువాత హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు మన హజరత్ ఖాదర్ వలీ బాబా గారిని ఆశీర్వదించి తనతో పాటు తన నివాసానికి తీసుకువస్తారు. హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు మన హజరత్ షాహుల్ హమీద్ గారికి ఒక గదిని అంటే ఒక రూమ్ను మరియు 2 సేవకులను మన హజరత్ గారి సేవకై నియమిస్తారు. మన హజరత్ గారి ఆధ్యాత్మిక గురువు అయిన హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారు మన హజరత్ గారిని తమ ప్రత్యేక ఆధ్యాత్మిక వృత్తంలో చేర్చుకున్నారు మరియు పాఠశాల యొక్క అనేక ఆధ్యాత్మిక విద్యార్థులు మరియు విద్యావేత్తలను ఆయనకు పరిచయం చేశారు. ఆ విద్యార్థులలో ఒకరు మన హజరత్ గారి ప్రయాణ సహచరుడు అయిన మొయినుద్దీన్. గ్వాలియర్ సమీపంలో అడవిని దాటి వస్తున్నప్పుడు తన ప్రయాణంలో తన సహచరుడు అయిన మొయినుద్దీన్ను కలవడం మన హజరత్ గారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక రోజు హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు మన హజరత్ గారిని తన వద్దకు పిలిచి తన వద్దకు రావడంలో ఆయన ప్రధాన లక్ష్యం ఏమిటో అడిగారు. అప్పుడు మన హజరత్ గారు తాను గురువు కోసం వెతుకుతున్నానని, ఆత్మజ్ఞానం పొందటానికి వచ్చానని తెలిపారు.
హజరత్ గారి మాటలను మరియు వారి లక్ష్యాన్ని విని హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారు ఎంతో సంతోషించి మన హజరత్ షాహుల్ హమీద్ గారి యొక్క ధ్యానం, ఆలోచన మరియు ఆధ్యాత్మిక వ్యాయామాల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. మన హజరత్ గారు తన ఆధ్యాత్మిక సాధనలో పురోగమిస్తున్నప్పుడు ఒక శుక్రవారం రాత్రి తమ ఆధ్యాత్మిక గురువు అయిన హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు తన మరొక శిష్యుడు అయిన మిర్రీక్తో కలిసి తన ప్రత్యేక వేదికపై కూర్చున్న మన హజరత్ గారిని కలవడానికి వెళ్తారు. మన హజరత్ గారు ఆ సమయానికి ధ్యాన స్థితిలో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆయన చుట్టూ ఒక వలయం ఏర్పడి ఒక హోలోలా ఉంది. ఆధ్యాత్మిక ఔన్నత్యం ఉన్న ఆ స్థితిలో మన హజరత్ గారికి ఎన్నో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరియు ఈ స్థితిలో మన హజరత్ గారు కొంతమంది గొప్ప ఔలియాలను కలిశారు. అలా మన హజరత్ గారు తమ పూర్వీకులు అయిన హజరత్ ఖుత్బే రబ్బానీ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారిని కూడా కలుస్తారు. హజరత్ ఖుత్బే రబ్బానీ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు మన హజరత్ షాహుల్ హమీద్ గారిని తన ఆధ్యాత్మిక శ్రేష్టతకు అభినందిస్తూ తన నుదుటపై ముద్దు పెట్టి నమాజ్కు సిద్ధమవుతారు. మరియు ఆ నమాజ్కు నాయకత్వం వహించమని హజరత్ ఖుత్బే రబ్బానీ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు మన హజరత్ షాహుల్ హమీద్ గారిని కోరుతారు. కానీ మన హజరత్ గారు ఎంతో గౌరవంతో మర్యాదపూర్వకంగా తాము పెద్దలు, మీరే నాయకత్వం వహించాలి అని అభ్యర్థనను తిరస్కరించారు. కానీ గౌసుల్ ఆజం గారు పట్టుబట్టారు. ఇక హజరత్ ఖుత్బే రబ్బానీ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి యొక్క ఆజ్ఞానుసారం ఆ నమాజ్ ప్రార్థనకు మన హజరత్ షాహుల్ హమీద్ గారు నాయకత్వం వహిస్తారు. ఆ నమాజ్ ప్రార్థనలో హజరత్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారితో పాటుగా హజరత్ బాయజీద్ బిస్తామీ, హజరత్ ఇబ్రాహీం ఇబ్న్ ఆదం, హజరత్ అబాయజీదుల్ ముబారక్, హజరత్ షిహాబుద్దీన్ సుహర్వర్ది, హజరత్ ఫుజైల్ ఇబ్నే అయాజ్, హజరత్ హసన్ బస్రీ, హజరత్ అబుల్ ఖాసిముల్ జునైదీ, హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ, హజరత్ ఖ్వాజా ఖుతుబుద్దీన్, హజరత్ అబుల్ హసన్ నిజాముద్దీన్ ఔలియా రజియల్లాహు తాలా అన్హు గారి వంటి గొప్ప ఔలియాలు కూడా ఉన్నారు. ప్రార్థన ముగిశాక హజరత్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు మన హజరత్ షాహుల్ హమీద్ గారిని ఉద్దేశించి ఇలా అంటారు: నా పాదముద్రలు నీ భుజాలపై ఉన్నాయి. అలాగే మీ పాదముద్రలు కూడా ప్రస్తుత మరియు తరువాతి తరాల అదృష్టవంతుల భుజాలపై ఉంటాయి. దీనినే ఆ సర్వశక్తిమంతుడైన అల్లా కోరాడు. ఆ తరువాత హజరత్ హిజ్ర్ అలైహిస్సలాం గారు ప్రత్యక్షమయ్యి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మీ కోసం తన ఆశీర్వాదాలు పంపించాడు అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోతారు. అలా కాలం గడిచింది. ఇలా ఉండగా ఒకానొక రోజు హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారి భార్యకు ఒక కోరిక కలిగింది. అది ఏమిటంటే తమ కూతురిని మన హజరత్ షాహుల్ హమీద్ గారికి ఇచ్చి వివాహం జరిపించి తనను తమ అల్లుడిగా చేసుకోవాలి అన్న కోరిక కలిగింది. ఇందుకు హజరత్ గారి నిర్ణయాన్ని తెలుసుకునేందుకు ఇద్దరు దాసీల చేత ఈ సమాచారాన్ని మన హజరత్ షాహుల్ హమీద్ ఖాదర్ వలీ బాబా గారికి పంపుతారు. మన హజరత్ షాహుల్ హమీద్ ఖాదర్ వలీ బాబా గారికి పంపుతారు. ఇందుకు మన హజరత్ గారు నాకు వివాహంపై ఎటువంటి ఆసక్తి లేదు అని ఎంతో వినయంగా ఆ అభ్యర్థనను తిరస్కరిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారు ఈ సంఘటనపై తమ భార్యను మందలిస్తారు. ఆ తరువాత అతి కొద్ది సమయంలోనే హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారి వద్ద మన హజరత్ షాహుల్ హమీద్ గారు ప్రపంచపు లోక జ్ఞానాలతో పాటుగా ఇల్మే మారిఫత్ మరియు దైవ జ్ఞాన విద్యాభ్యాసాలను పూర్తి చేస్తారు. వీటితో పాటుగా మన హజరత్ గారు తమ గురువు గారి వద్ద నుండి ఖాదిరియా మరియు చిష్టియా తరీఖత్లను పొందుతారు. అలా హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారి వద్ద మన హజరత్ షాహుల్ హమీద్ గారి యొక్క విద్యాభ్యాసం పూర్తయింది. ఇక మన హజరత్ షాహుల్ హమీద్ గారు గ్వాలియర్ నగరం నుండి తన సొంత నగరం అయిన మాణిక్ కపూర్ లోని తన ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారు మన హజరత్ గారికి ఒక ప్రశ్న అడుగుతారు: కుమారా షాహుల్ హమీద్, మీకు షరియత్ ప్రకారం వివాహం అనేది తప్పనిసరి. మీ వంశం కొనసాగాలి అంటే మీరు తప్పక వివాహం చేసుకోవాలి కదా. ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క సంకల్పం కూడా ఇదేనని అడుగుతారు. దానికి సమాధానంగా మన హజరత్ గారు ఎంతో వినయంతో, జీ హుజూర్,
మీరు నాకన్నా గొప్పవారు, మీరు నాకన్నా ఎంతో తెలివివంతులు. దైవ ప్రవక్త అయిన హజరత్ ఈసా అలైహిస్సలాం గారు హజరత్ బీబీ మరియం గారికి జన్మించారు కదా. హజరత్ ఈసా అలైహిస్సలాం గారి జననం అనేది కేవలం ఆ సర్వశక్తిమంతుడైన అల్లా రూపొందించబడింది. ఖచ్చితంగా మన వంటి సామాన్య మానవులకు ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క రూపకల్పనలు మరియు అతని మార్గాలు అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. హజరత్ ఈసా అలైహిస్సలాం గారి యొక్క అద్భుత స్వభావ జననం రూపొందించిన ఆ అల్లానే నా వంశం యొక్క రూపకల్పన కూడా చేస్తాడు అని చెప్తారు. హజరత్ షాహుల్ హమీద్ ఖాదర్ వలి బాబా గారి యొక్క ఈ మాటలకు హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారు అంగీకరిస్తారు. ఆ తరువాత తమ ఇంటికి తన తిరుగు ప్రయాణానికి మన హజరత్ గారు తమ గురువు గారి యొక్క అనుమతిని కోరుతారు. మన హజరత్ గారు హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారితో పాటుగా తన నివాసంలోనే 10 సంవత్సరాలు ఉంటారు. ఇక హజరత్ షాహుల్ హమీద్ గారు తమందరిని విడిచి వెళ్తున్నారు అనే ఆలోచన హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారితో పాటుగా తమ కుటుంబాన్ని మరియు తమ శిష్యులందరినీ ఎంతో కలిచివేసింది. వారందరూ ఎంతో బాధతో కన్నీరు మున్నీరు అవుతారు. హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారి యొక్క కుటుంబానికి మరియు వారి శిష్యులు అందరికీ మన హజరత్ గారు అంటే ఎంతో చెప్పలేనంత ప్రేమ మరియు గౌరవం. ఇక తమ గురువు గారి అనుమతిని పొంది మన హజరత్ గారు ప్రయాణానికి సిద్ధమవుతారు. హజరత్ ముహమ్మద్ గౌస్ గ్వాలియర్ గారు మన హజరత్ గారికి తోడుగా తమతో ఉండమని 404 మంది శిష్యులను పంపుతారు. ఇక గ్వాలియర్ నుండి మాణిక్కపూర్ వైపుకు మన హజరత్ గారి ప్రయాణం మొదలయ్యింది. 404 మంది సహచరులతో కలిసి మన హజరత్ షాహుల్ హమీద్ గారు తన స్వగ్రామమైన మాణిక్కపూర్కు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా దారి మధ్యలో ఒక చోట అందరితో కలిసి కూర్చొని ఉన్న సమయంలో అప్పుడే అక్కడికి వృద్ధులు అయిన భార్యాభర్తలు రావటం మన హజరత్ గారు గమనిస్తారు. వారిని చూసిన మన హజరత్ గారు అక్కడి నుండి లేచి వారి వైపుగా కొద్ది దూరం నడిచి వారిని కలుసుకుంటారు. మన హజరత్ షాహుల్ హమీద్ గారిని చూసిన వృద్ధ దంపతులు ఎంతో ఆనందంతో మన హజరత్ గారికి తమ సలాంను తెలిపి ఇలా మాట్లాడుతారు: కుమారా షాహుల్ హమీద్, నీ యొక్క విద్య మరియు జ్ఞానంతో ఈ ప్రపంచం ప్రకాశవంతమవుతుంది. ఆ సర్వశక్తిమంతుడైన అల్లా మిమ్మల్ని సురక్షితంగా తప్పక నడిపిస్తాడు. కాబట్టి మీరు ఎంచుకున్న మార్గంలో మీరు నడుస్తూ ఆ పరమాత్మ ఆనందాన్ని పొందండి. మీ మార్గంలో మీ ఆకలిని తీర్చటానికి ఈ దివ్య గిన్నె మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక అద్భుత మాయా గిన్నెను మన హజరత్ గారికి ఇచ్చి ఆ వృద్ధ దంపతులు అక్కడి నుండి అదృశ్యమైపోతారు. ఆ తరువాత తన సహచరులలో ఒకరు మన హజరత్ గారి వద్దకు వచ్చి ఎవరు ఆ వృద్ధులు, ఈ గిన్నె ఏమిటి అని అడగగా మన హజరత్ గారు ఇలా సమాధానం ఇస్తారు: ఆ వృద్ధులు మరి ఎవరో కాదు, సాక్షాత్తు ఈ లోక మాతాపితలు అయిన హజరత్ ఆదం అలైహిస్సలాం మరియు హజరతా హవ్వా అలైహిస్సలాం. వారు ఇచ్చిన ఈ దివ్య గిన్నె నిత్యం మనందరికి సరిపడ ఆహారాన్ని ఇస్తుంది అని అంటారు. ఆ తరువాత మన హజరత్ గారు మాణిక్కపూర్కు తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తారు. మన హజరత్ గారు మాణిక్కపూర్కు వస్తున్నారు అన్న సమాచారం తెలుసుకున్న మన హజరత్ గారి తండ్రి గారు మరియు మొత్తం మాణిక్కపూర్ నగరం మన హజరత్ గారిని మరియు తన తోటి ఉన్న 404 మంది శిష్యులను ఘనంగా స్వాగతం పలికారు. మరియు వీరందరి బస కోసం గ్రామస్తులంతా కలిసి ఒక వనాన్ని ఏర్పాటు చేశారు. మన హజరత్ గారు ఆ వనంలోనే తన తోటి వారికి మరియు ఊరి ప్రజలకు విద్యాబోధనలు చేస్తూ ఉండేవారు. మన హజరత్ గారికి 28 ఏళ్ల వయస్సు వచ్చింది. మన హజరత్ గారి తల్లిదండ్రులు తమ బిడ్డకు వివాహం జరిపించుటకు ఇదే సరైన సమయం అని గట్టిగా భావించారు. మన హజరత్ గారిని కూడా సంప్రదించకుండా వారు ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అత్యంత సంస్కారవంతమైన వధువును ఎన్నుకున్నారు మరియు వివాహానికి తేదీ కూడా నిర్ణయించారు. మన హజరత్ గారు ఎక్కువగా ఆశ్రమంలోనే గడిపేవారు. రోజుల తరబడి ఏకాంతం మరియు ధ్యానం తరువాత తన వివాహానికి విస్తృతమైన గొప్ప ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విషయం మన హజరత్ గారికి తెలుస్తుంది. వెంటనే మన హజరత్ గారు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిని విచారించగా వారు తన పెళ్లి గురించి మన హజరత్ గారికి తెలియజేశారు. తమ వంశం మరియు కుటుంబం కొనసాగాలంటే తనకు సంతానం కావాలని, ఈ విషయాన్నే దృష్టిలో ఉంచుకొని తన వివాహానికి ఏర్పాట్లు చేశామని వేడుకున్నారు. కానీ ఇది మన హజరత్ గారికి నచ్చలేదు. అప్పుడు మన హజరత్ గారు తాను భూ సంబంధమైన కోరికలన్నిటినీ త్రోసిపుచ్చానని మరియు తన హృదయాన్ని పూర్తిగా
అల్లాహ్కు అంకితం చేశానని మరియు తన హృదయంలో ఏ మహిళకు చోటు ఉండదని, వివాహాన్ని వదులుకోవడం తప్ప తనకు వేరే మార్గం లేదు అని చెబుతూ మన హజరత్ గారు తన పెళ్లి కోసం ఏర్పాటు చేయబడిన పెళ్లి మండపం వైపు చూస్తారు. ఆ మండపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పెళ్లి మండపం అంతా బూడిదగా మారింది. ఈ సంఘటన తరువాత మన హజరత్ గారు తన తల్లిదండ్రులతో మరియు బంధువులతో తన వివాహానికి ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క ఆమోదం ఉండి ఉంటే తాను మండపానికి ఆ మంట కలిగించలేనని, కాబట్టి ఆ అల్లా యొక్క కోరిక వేరేలా ఉందని అందరికీ స్పష్టం చేస్తారు. ఈ సంఘటన తరువాతి నుండి మన హజరత్ గారి తల్లిదండ్రులు మరియు బంధువులు ఎవరూ కూడా మన హజరత్ గారి యొక్క పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. కొన్ని రోజుల తరువాత మన హజరత్ గారు తమ తల్లిదండ్రులు మరియు బంధువులను సంప్రదించి మక్కా యాత్రకు వెళ్ళటానికి తమ అనుమతిని మరియు ఆశీర్వాదాన్ని కోరుతారు. వారందరూ ఇందుకు అంగీకరిస్తారు మరియు వారందరూ కూడా హజరత్ గారికి వీడ్కోలు పలుకుతూ మన హజరత్ గారితో ఇలా అంటారు: అయ్ షాహుల్ హమీద్, మీరు మా యొక్క ఆధ్యాత్మిక జీవితం కోసం ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించండి అని కోరుతారు. మన హజరత్ గారు వారందరి కోసం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించి తన 404 మంది శిష్యులతో కలిసి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అలా మన హజరత్ గారు ఒకానొక రోజు తన ప్రయాణాన్ని అడవి గుండా సాగిస్తుండగా ఒక అడవి మనిషి మన హజరత్ గారి వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అంటాడు: నేను ఇక్కడే అడవిలో గత 120 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. ఇక్కడ పక్కనే ఉన్న కొండలోని గుహలో ఒక సన్యాసి నివసిస్తున్నారు. నేను ఎప్పుడు చూసినా ఆయన ఒకే ఆసనంలో కూర్చొని ఉన్నాడు. ఆయన ఊపిరి కూడా తీసుకోవటం లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీరు గొప్ప దైవజ్ఞానిలా ఉన్నారు. దయచేసి మీరు ఆ గుహలోకి వెళ్ళి ఆయనను జాగృతపరచండి అని అంటాడు. ఆ తరువాత మన హజరత్ గారు తన శిష్యులను బయటే ఉంచి తాను ఒంటరిగా ఆ గుహలోకి వెళ్తారు. ఆ తరువాత గుహలో ఉన్న సన్యాసి చెవిలో మంత్రాన్ని చదువుతారు. ఆ తరువాత వెంటనే ఆ సన్యాసి ఊపిరిని పీల్చుకోవటం ఆరంభిస్తారు. ఆ తరువాత తన కళ్ళను తెరిచి మన హజరత్ గారి వైపు చూస్తూ ఇలా అంటారు: అయ్ షాహుల్ హమీద్, 400 సంవత్సరాల క్రితం నేను దైవ ధ్యానంలో ఉండగా దివ్యకాంతితో వెలిగిపోతున్న మీ ముఖాన్ని చూశాను. అప్పటి నుండి మీ దర్శనం కోసం నేను ఇదే గుహలో వేచి ఉన్నాను. ఈ రోజుకు నా కోరిక నెరవేరింది. నేను ఇక నా తనువును చాలిస్తాను. నా అంతిమ సంస్కారాలు అనేవి మీ చేతుల మీదుగా జరగాలి అని చెప్పి తన తనువును చాలిస్తారు ఆ సన్యాసి. ఆ తరువాత మన హజరత్ గారు ఆ సాధువును ఖననం చేసి ఆయన కొరకు ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించి తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తారు. తన ప్రయాణ ప్రణాళికతో ముందుకు సాగుతూ మన హజరత్ గారు శాంతిని మరియు ఇస్లాంను ప్రచారం చేస్తూ అనేక ప్రదేశాలు, నగరాలు మరియు రాష్ట్రాలు తిరుగుతూ పల్వా నగరాన్ని సందర్శిస్తారు. మన హజరత్ గారి యొక్క కీర్తి మరియు గొప్పతనాన్ని విన్న ఆ నగర రాజు మన హజరత్ గారికి ఘన స్వాగతం పలికాడు. తన ఒక్కగానొక్క కొడుకు యొక్క వ్యాధిని నయం చేయమని మన హజరత్ గారిని వేడుకున్నాడు. మన హజరత్ గారు ఆ రాజు యొక్క సంతోషం కోసం తన పవిత్రమైన చేతులతో కొంచెం నీటిని మంత్రించి ఆ బాలుడిపై చల్లుతారు. సుబ్హానల్లా, వెంటనే ఆ బాలుడి వ్యాధి నయమైపోతుంది. ఆ తరువాత రాజు మరియు తన కుటుంబ సభ్యులు హజరత్ గారి చేతుల మీదుగా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తారు. హజరత్ గారు నిర్దేశించిన మార్గంలో వారి అడుగుజాడల్లో నడవటం ప్రారంభిస్తారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లా అలే గారి యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనే ఆలోచన చాలా కాలంగా మన హజరత్ గారి మనస్సులో ఉంది. ఆ కోరిక నెరవేరే సమయం రానే వచ్చింది. ఇస్లాం మత ప్రచారం చేస్తూ పలు రాష్ట్రాలు తిరుగుతూ మన హజరత్ గారు అజ్మీర్ నగరానికి చేరుకుంటారు. మన హజరత్ గారు అజ్మీర్ నగరానికి వచ్చారన్న వార్త అజ్మీర్ నగరంలో వ్యాపించింది. ఈ వార్తను తెలుసుకున్న అజ్మీర్ వాసులు మన ఖుతుబ్ గారికి ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత మన హజరత్ గారు షహన్షాయ్ హింద్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లా అలే గారి యొక్క రౌజా షరీఫ్ వద్దకు వెళ్లి 3 రోజుల పాటు అక్కడే ఉండి తన జియారత్ను పూర్తి చేసుకొని మన హజరత్ గారు తన యాత్రను పవిత్ర మక్కా ముకర్రమా దిశగా తిరిగి ఆరంభిస్తారు. మన ఖుతుబ్ గారు తన దారి మధ్యలో ఇస్లాంను ప్రబోధిస్తూ నిరుపేదలకు మరియు రోగులకు సహాయం చేస్తూ తన యాత్రను సాగిస్తూ ఉన్నారు. అలా ఒకానొక సమయంలో మన ఖుతుబ్ గారు ఒక పర్వతం దిగువన బస చేస్తారు. తన శిష్యులలో ఒకరి ఒంటెను పర్వత ప్రాంతాల్లో ఉండే దొంగల ముఠా దొంగలించి ఆ ఒంటెను వధించి తినేస్తారు. ఈ విషయాన్ని విన్న శిష్యులందరూ ఎంతో కలత చెందుతారు. కానీ మన హజరత్ గారు మాత్రం కంగారు పడలేదు.
వధించబడిన జంతువు యొక్క అవశేష ఎముకలు మరియు మాంసాలను సేకరించి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క పేరును పలకగానే క్షణాలలో ఆ ఒంటె యొక్క పునరుద్ధానం జరిగింది. అక్కడ సజీవ ఒంటె మన హజరత్ గారి ముందు నిలబడి ఉంది. ఇది చూసిన దొంగలు లొంగిపోయి తమను తాము క్షమించమని మన హజరత్ గారిని కోరి తమ పాపాలకు పశ్చాత్తాపడతారు. వారందరూ కూడా మన హజరత్ గారి ద్వారా ఇస్లాంను స్వీకరిస్తారు. ఆ తరువాత తన మక్కా యాత్రను సాగిస్తూ మన హజరత్ గారు మార్గమధ్యలో ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉన్న లాహోర్ నగరానికి చేరుకుంటారు. మన హజరత్ గారి రాకను తెలుసుకున్న లాహోర్ ప్రజలు మన హజరత్ గారికి మరియు వారి శిష్యులకు ఘనస్వాగతం పలికారు. వారు ఆహారం మరియు ఇతర రోజువారీ అవసర సదుపాయాలను అందించటంతో పాటుగా ఒక భవనంలో వారి వసతిని ఏర్పాటు చేస్తారు. లాహోర్ నగరంలో ఖాజీ సయ్యద్ నూరుద్దీన్ ముఫ్తీ అనే గొప్ప సంపద ఉన్న వ్యక్తి ఉండేవారు. అతను మన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మొదటి ఖలీఫా అయిన సయ్యిదనా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క వంశస్థుడు. ఈ నూరుద్దీన్ ముఫ్తీ గారు మన ఖుతుబ్ గారి యొక్క విలువను మరియు గొప్పతనాన్ని గ్రహించారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మన హజరత్ గారితో సమావేశమయ్యారు మరియు మన హజరత్ గారితో తన కోరికను తెలియజేయడానికి ఇదే సరైన సందర్భం అని భావించారు. ఇంతకాలంగా ఆయనకు సంతానం కలగలేదు. ఆయన మన హజరత్ గారిని తన యొక్క సంతానం కోసం ఆ అల్లాను ప్రార్థించమని వేడుకున్నాడు. తద్వారా తనకు సంతానం కలుగుతుంది అని తాను నమ్మాడు. నూరుద్దీన్ మాటలను విన్న మన హజరత్ గారు నూరుద్దీన్ ముఫ్తీ గారిని ఇషా నమాజ్ తరువాత కలవమని కోరారు. అనుకున్న సమయంలో సమావేశం జరిగింది. ముఫ్తీ గారిని ఉద్దేశించి మన హజరత్ గారు ఇలా అన్నారు: ప్రియమైన నూరుద్దీన్, అల్లాహ్ తన అనంతమైన దయతో మీకు కొడుకును ప్రసాదిస్తాడు మరియు నీకు 4 మగపిల్లలు మరియు 1 ఆడబిడ్డ జన్మిస్తారు. వారిలో మొదటి మగబిడ్డను నాకు అప్పగించాలి. అల్లాహ్ యొక్క మార్గాలు మనుష్యుల పరిశీలనకు అతీతమైనవి అని పలుకుతారు. మన హజరత్ గారి మాటలకు సంతోషించి ముఫ్తీ నూరుద్దీన్ గారు మన హజరత్ గారి సూచనలకు కట్టుబడి ఉంటానని అంగీకరించారు. ఆ తరువాత మరుసటి రోజు తాను చెప్పిన సమయంలో తన వద్దకు నూరుద్దీన్ ముఫ్తీ మరియు తన భార్య ఆమె పని మనిషితో కలిసి హాజరు కావాలని మన ఖుతుబ్ గారు ఆదేశించారు. చెప్పిన సమయానికి మన హజరత్ గారు నిర్దేశించినట్టుగానే తమలపాకులు మరియు ఒక్కలను తీసుకొని నూరుద్దీన్ ముఫ్తీ మరియు తన భార్య తమ పని మనిషితో కలిసి మన హజరత్ గారి వద్దకు సమావేశం అవుతారు. మన హజరత్ గారు ఆ తమలపాకులను మరియు ఒక్కలను నమిలిన వాటిని నూరుద్దీన్ ముఫ్తీ గారి చేతిలో ఉంచి వీటిని తన భార్యకు తినిపించమని చెప్తారు. మన హజరత్ గారు చెప్పినట్టుగానే నూరుద్దీన్ ముఫ్తీ గారి భార్య అయిన బీబీ జొహ్రా గారు ఎంతో భక్తి శ్రద్ధలతో అపారమైన విశ్వాసంతో ఆ ఆకు ఒక్కలను మింగేస్తారు. ఆ తరువాత మన ఖుతుబ్ గారు ఇలా పలుకుతారు: మీకు మొదటగా మగబిడ్డ జన్మిస్తాడు మరియు ఆ బిడ్డకు సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ అని పేరు పెట్టండి. అది మన హజరత్ గారి దివంగత అన్నయ్య పేరు. మీకు జన్మించబోయే మొదటి శిశువు నా కుమారునిగా పరిగణించబడతాడు. అతను తన 5వ సంవత్సరం లోపు పవిత్ర ఖురాన్ను పఠించగలడు. తన 7వ సంవత్సరంలో అతను తన నిజమైన తండ్రి ఎక్కడున్నాడో మరియు అతని నిజమైన తండ్రి తన కోసం ఏదైనా బహుమతిని వారి వద్ద ఉంచారా అని కూడా ఆరా తీస్తాడు. అప్పుడు మీరు ముహమ్మద్ యూసుఫ్ను శాంతింపజేయడం కోసం నా ఈ మిస్వాక్ కర్రను అతనికి అందించండి. ఇలా చెబుతూ మన ఖుతుబ్ గారు తన మిస్వాక్ను తీసి ముఫ్తీ నూరుద్దీన్కు అందజేస్తారు. యూసుఫ్ తన నిజమైన తండ్రిని చూడాలనుకుంటే మీరు అతన్ని పవిత్ర మక్కా ముకర్రమా వైపుకు పంపించండి. అతను ఒంటరిగా మాత్రమే ప్రయాణించాలి. అలా ప్రయాణించి అతను నన్ను చేరుకుంటాడు అని మన హజరత్ గారు చెప్తారు. ఇవి మాట్లాడిన తరువాత మన హజరత్ గారు నూరుద్దీన్ భార్యను మరియు ఆమె పని మనిషిని వారి ఇంటికి తిరిగి పంపించారు. కానీ ముఫ్తీ నూరుద్దీన్ గారు మాత్రం 40 రోజులు మన ఖుతుబ్ గారితో పాటు తన నివాసంలోనే తనతో పాటు ఉంటారు. 40వ రోజు ముఫ్తీ నూరుద్దీన్ కోసం శుభవార్త ఎదురు చూసింది. తన భార్య గర్భవతి అని విని ముఫ్తీ నూరుద్దీన్ ఎంతో సంతోషించాడు. ఆ తరువాత మన ఖుతుబ్ గారు పశ్చిమ దిశలో మరింత ముందుకు ప్రయాణించి పశ్చిమ ఆసియాకు చేరుకొని ఖొరాసన్లోకి ప్రవేశించారు. అక్కడ ఒక అంధుడికి మన హజరత్ గారి ద్వారా
చూపు తిరిగి వచ్చింది. ఈ విధంగా మన ఖుతుబ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆశీసులు ప్రజలపై విస్తారంగా కురిపించారు. అక్కడే సుల్తాన్ ముహమ్మద్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతనికి ఎటువంటి సమస్య లేదు. తమ నగరానికి వచ్చి ఉన్న ఖుతుబుల్ అఖ్తాబ్ నుండి వారు ఆశీర్వాదం పొందినట్లయితే వారు సంతానం పొందుతారని అతని భార్య అతనికి చెప్పింది. ఆ భార్య మాటలను భర్త నమ్మలేకపోయాడు. ఆ భర్త తన భార్యతో, నీవు ప్రస్తావించిన వ్యక్తి నిజంగానే సాధువు అయితే అతను తమ తోటలోని ఎండిపోయిన చెట్టుకు ప్రాణం పోయాలని ఆయన వ్యాఖ్యానించాడు. మరుసటి రోజు ఉదయం చెట్టు ఆకులతో పచ్చగా వికసించి ఫలాలను ఇచ్చింది. ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయిన మహమూద్ తన భార్యతో కలిసి మన ఖుతుబ్ గారి వద్దకు వచ్చి తన అనుమానాలకు క్షమించమని అడిగాడు. మన ఖుతుబ్ గారు వారిని ఆశీర్వదించారు. ఆ తరువాత వారికి ఒక మగబిడ్డ, 2 ఆడబిడ్డలు జన్మించారు. ఆ తరువాత మన హజరత్ గారు పశ్చిమ దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తూ బాల్ఖ్ నగరానికి చేరుకున్నారు. తన ప్రయాణ సమయంలోని సహచరులలో ఒకరైన మొయినుద్దీన్ జన్మస్థలం ఇదే. మన ఖుతుబ్ గారి నుంచి సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్లారు మొయినుద్దీన్. ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లిన మొయినుద్దీన్ విచారకరమైన ముఖంతో తిరిగి వచ్చి తన తల్లిగారిని సజీవంగా చూడలేకపోయానని ఎంతో చింతించాడు. మొయినుద్దీన్ యొక్క తీవ్ర నిరాశను గుర్తించిన మన ఖుతుబ్ గారు జాలిపడ్డారు. ఆ తరువాత అతను అనుసరించాల్సిన కొన్ని సూచనలను ఇచ్చారు. అంతేకాకుండా ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయతో ప్రత్యక్ష స్థితిలో తన ప్రియమైన తల్లిని కలిసే అరుదైన అవకాశం తనకు లభిస్తుందని మొయినుద్దీన్ కు హామీ ఇచ్చారు. దీని ప్రకారంగానే మొయినుద్దీన్ సూచనలను అనుసరించి తన ప్రియమైన తల్లి దర్శనం చేసుకున్నాడు. సుబ్హానల్లా, తల్లి దర్శనాన్ని పొందిన మొయినుద్దీన్ సంతృప్తి చెందాడు. ఆ తరువాత పశ్చిమ దిశన మక్కా ముకర్రమా వైపుగా యాత్రను సాగిస్తున్న మన హజరత్ గారు కొంతకాలం దారి మధ్యలోని ఒక పర్వత శిఖరంపై బస చేస్తారు. అక్కడ ఉన్న సమయంలో ఒక రాత్రి తన ఇషా ప్రార్థన ముగించిన తరువాత మన హజరత్ గారు తన శిష్యులను సమీకరించి ఇలా అంటారు: నా ప్రియమైన కుమారులారా, నా తండ్రి మరుసటి రోజు ఉదయం స్వర్గస్థులు కానున్నారు. ఆ సమయానికి తెల్లవారుజామున వారి వద్ద నేను ఉండడానికి ఆ అల్లా నన్ను మాణిక్కపూర్కు వెళ్ళమని ఆదేశించాడు. మరియు మీరందరూ కూడా నాకు తోడుగా ఉండాలని నా కోరిక అని మన హజరత్ గారు పలికారు. వెంటనే శిష్యులు మరియు సహచరులందరూ మన హజరత్ గారితో పాటు వెళ్లేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన హజరత్ గారు ఉన్న ప్రదేశం నుండి మాణిక్కపూర్ కు కాలినడకన వెళ్లాలంటే 1 నెల రోజుల సమయం పడుతుంది. మన హజరత్ గారు తన శిష్యులందరితో కలిసి 1 నెల సమయం పట్టే ప్రయాణాన్ని కాలినడకన నడిచి కేవలం 1 రాత్రిలోనే మొత్తం దూరాన్ని పూర్తి చేసి మన ఖుతుబ్ గారు తన స్వగ్రామానికి చేరుకున్నారు. మన హజరత్ గారి తండ్రి గారు అయిన హజరత్ హసన్ ఖుతూస్ సాహిబ్ గారు ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మన హజరత్ గారు సరైన సమయానికి మాణిక్కపూర్ కు చేరుకున్నారు. మన హజరత్ గారిని తనివి తీరా చూసిన హజరత్ సయ్యద్ హసన్ ఖుతూస్ సాహిబ్ గారు 949 హిజ్రీ జమాతుల్ అవ్వల్ నెల యొక్క 5వ రోజు తెల్లవారుజామున ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. మరియు ఆయన ఆత్మ ఆ స్వర్గానికి చేరుకుంది. అలా తన భర్త మరణించిన 5వ రోజు తర్వాత మన హజరత్ గారి తల్లి గారు అయిన బీబీ ఫాతిమా గారు కూడా తన భర్తను అనుసరించి 949 హిజ్రీ జమాతుల్ అవ్వల్ నెల యొక్క 10వ రోజున ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికి ఆ స్వర్గానికి చేరుకున్నారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మన హజరత్ గారు 40 రోజుల పాటు మాణిక్కపూర్లోనే ఉండి జరగాల్సిన సంప్రదాయపు కార్యక్రమాలను పూర్తి చేశారు. తమ తండ్రి మరియు తల్లి మరణాంతరం మన ఖుతుబుల్ అఖ్తాబ్ గారు మక్కా దిశలో ముందుకు సాగారు. దారిలో సింధు నది తీరం నుండి వెళ్తుండగా అక్కడ 2 నకిలీ యోగులు ఆకాశంలో ఎగురుతూ తమ గర్వం మరియు అహంకారాన్ని ప్రదర్శించడం మన హజరత్ గారు చూశారు. మన ఖుతుబుల్ అఖ్తాబ్ గారు తన చెక్క చెప్పులను తీసి ఆకాశంలోకి విసిరారు. ఆ చెప్పుల జత ఆ అపవిత్ర మాంత్రికుల వైపుకు దూసుకెళ్లాయి మరియు నేరుగా వారి తలలపై కొడుతూ వారిని భూమిపైకి తీసుకువచ్చాయి. మన హజరత్ గారు తాము తమ అహంకారాన్ని వదిలించుకోవాలని వారిని మందలించి సలహాను ఇచ్చి
తన శిష్యులతో కలిసి సింధు నదిని దాటి మరొక పట్టణానికి వస్తారు. అదే పట్టణంలో అతను మంత్రశక్తులను కలిగి ఉన్నాడని నమ్ముతున్న మరో నకిలీ యోగికి గుణపాఠం చెప్తారు మన హజరత్ గారు. ఆ నగరపు రాజు కూడా మన హజరత్ గారిని నమ్మలేదు. ప్రజల నుండి మన హజరత్ గారికి వస్తున్న ఆదరాభిమానాలను చూసి ఆ రాజు ఓర్వలేకపోయాడు. ఆ రాజు మన హజరత్ గారిని చంపాలనుకున్నాడు. అతను మన ఖుతుబ్ గారిని విందుకు పిలిచి ఆయనకు విషపూరిత ఆహారాన్ని వడ్డిస్తాడు. ఆహారంలోని విషాన్ని గ్రహించిన మన హజరత్ గారు ఆ విషపూరిత ఆహారాన్ని బిస్మిల్లా పఠిస్తూ తినడం ప్రారంభించారు. ఆ విషం మన హజరత్ గారిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇందుకు బదులుగా మన ఖుతుబ్ గారు తీసుకున్న విషపూరిత ఆహారం ఆ దుర్మార్గుడైన రాజు యొక్క మరణానికి కారణమైంది. రాణి మన హజరత్ గారిని క్షమించమని కోరింది మరియు తన భర్త జీవితాన్ని పునరుద్ధరించమని వేడుకుంది. ఆమెపై జాలిపడిన మన ఖుతుబ్ గారు ఆ రాజును పునర్జీవుడిని చేశారు. మన హజరత్ గారు సింధు నది ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఒక వడ్రంగి అంటే కొయ్య పని చేసేవాడు మన హజరత్ గారి వద్దకు వచ్చి తన దీర్ఘకాలిక కడుపు నొప్పిని నయం చేయమని అభ్యర్థించాడు. వెంటనే మన ఖుతుబ్ గారు అతని బాధను నయం చేశారు. కృతజ్ఞతగా ఆ వడ్రంగి మన ఖుతుబ్ గారి కోసం ఒక జత చెప్పులను తయారు చేయడం మొదలు పెడతాడు. కానీ మన హజరత్ గారు ఇప్పుడే ఊరు విడిచి వెళ్ళబోతున్నారన్న వార్త అతనికి వినిపించింది. పైగుబ్బలు లేకుండా సగం తయారు చేయబడిన ఆ చెక్క చెప్పులను తన అర్పణగా మన హజరత్ గారి వద్దకు తీసుకెళ్తాడు ఆ వడ్రంగి. మన హజరత్ గారు పైగుబ్బలు లేని ఆ చెక్క చెప్పులను స్వీకరించి ఆ చెక్క చెప్పుల మీద కాళ్లు వేసి నడిచారు. ఈ చెప్పుల జత ఇప్పటికీ దర్గా షరీఫ్లోని బంగారు పేటికలో భద్రపరచబడుతోంది. సింధు నది ప్రాంతం నుండి మన ఖుతుబ్ గారు గ్వాలియర్కు వచ్చి తన ఆధ్యాత్మిక గురువు గారు అయిన హజరత్ సయ్యద్ ముహమ్మద్ గౌస్ గ్వాలియరీ గారి వద్దకు వెళ్తారు. హజరత్ గౌస్ గ్వాలియరీ గారు తమ శిష్యుడైన మన హజరత్ గారిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి జవాహిరుల్ ఖంసా అను పేరు గల చేతితో వ్రాసిన గ్రంథాన్ని మన హజరత్ గారు అయిన హజరత్ షాహుల్ హమీద్ ఖాదర్ వలీ బాబా గారికి మనస్ఫూర్తిగా అంకితం చేస్తారు. గ్వాలియర్ నుండి బయలుదేరి మన ఖుతుబ్ గారు మక్కా యాత్రను తిరిగి కొనసాగిస్తారు. ఈసారి ఆయన తన శిష్యులతో కలిసి పడవలో ప్రయాణించారు. మన హజరత్ గారు సౌదీ అరేబియాలోని జెద్దా పోర్టుకు చేరుకున్నారు. అక్కడ మన హజరత్ గారు మరోసారి మొదటి తల్లిదండ్రులు అయిన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం గారిచే ఆశీర్వదించబడ్డారు. ఆ తరువాత ఆయన తక్బీర్ను పఠిస్తూ 3 రోజులు నడిచి పవిత్ర నగరం అయిన మక్కా ముకర్రమా యొక్క పవిత్ర నేలపై అడుగుపెట్టారు. మక్కాలో ఆయన హజ్ యొక్క అన్ని సాంప్రదాయిక మతపరమైన ఆచారాలను గొప్ప భక్తితో నిర్వహించారు మరియు జన్నతుల్ ముఅల్లాకి వెళ్లి అక్కడ మన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రియమైన భార్య హజరతా బీబీ ఖతీజా రజియల్లాహు తాలా అన్హు గారి మరియు హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ గారి యొక్క ఆధ్యాత్మిక గురువు అయిన హజరత్ హాజీ షరీఫ్ జందాని గారి యొక్క పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అలా హజ్ యాత్ర పూర్తి చేసుకొని మన ఖుతుబ్ గారు మదీనాకు చేరుకుంటారు. మదీనాకు చేరుకున్న వెంటనే మన హజరత్ గారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తన సలాం తెలియజేశారు మరియు మన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన స్వరంతో వాలైకుం అస్సలాం, స్వాగతం నా ప్రియ కుమార షాహుల్ హమీద్ అని పలుకుతారు. ఆ మాటలను విన్న వెంటనే మన హజరత్ గారి కళ్ళ వెంట కన్నీళ్లు తిరిగాయి. ఆ తరువాత మదీనాలో కొంతకాలం ఉండి జియారత్ను పూర్తి చేసుకొని మన ఖుతుబ్ గారు మక్కాకు తిరిగి వచ్చి మక్కాలోనే 6 సంవత్సరాలు నివాసం ఉన్నారు. మన ఖుతుబ్ గారు మక్కాలో ఉన్న సమయంలో అబ్దుల్లా అనే వ్యక్తి వచ్చి మన హజరత్ గారిని ఇలా అభ్యర్థించాడు, అయే ఖుతుబుల్ అఖ్తాబ్, సుదూర దేశాలకు సముద్రయానం చేసిన నా అబ్దుల్ అజీజ్ ఇంకా స్కాండినేవియా అంటే నార్వే, స్వీడన్ మరియు డెన్మార్క్ దేశాలకు వెళ్లి అక్కడి నుండి తిరిగి రాలేదు. అతను నా ఒక్కగానొక్క కొడుకు. మీరు నా కొడుకు మరియు నా పడవ క్షేమంగా రావాలని ఆ అల్లాహ్ను ప్రార్థించమని వేడుకుంటాడు. ఆ తరువాత మన హజరత్ గారు ఆ వ్యక్తి యొక్క కొడుకు మరియు
అతని పడవ కొరకు దువా చేస్తారు. 8 రోజుల తరువాత అబ్దుల్లా కుమారుడు మరియు అతని పడవ సురక్షితంగా ఇంటికి చేరుకుంటాయి. అబ్దుల్లా తన పడవను మరియు దాని వస్తువులను మన హజరత్ గారికి తన బహుమానంగా అంకితం చేశాడు. ఈ సంఘటన తరువాత తన ఓడను కోల్పోయిన మరొక వ్యక్తి వచ్చి వేడుకున్నాడు. వెంటనే మన ఖుతుబ్ గారు అతని అభ్యర్థనను విని అబ్దుల్లా నుండి అందుకున్న ఓడను దస్తావేజుతో పాటు అతనికి ఇచ్చేస్తారు. ఆ మనిషి మన హజరత్ గారి వద్ద నుండి ఆనందంతో వాటిని అందుకున్నాడు. మక్కాలో ఇలా గడుస్తూ ఉండగా లాహోర్లో బాలుడుగా ఉన్న హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహిబ్ గారు ముఫ్తీ నూరుద్దీన్ కుటుంబ సర్కిల్లో పెరుగుతున్నారు. దంపతులు ఆ అబ్బాయిని ముచ్చటగా పెంచారు. ఆ బాలుడు తనకు 5వ సంవత్సరం రాకముందే పవిత్ర ఖురాన్ను హృదయపూర్వకంగా నేర్చుకున్నాడు. 7 సంవత్సరాల వయసులో అతను మతపరమైన విషయాలలో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. అలా అతను 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు అతను తన అసర్ ప్రార్థన అంటే మధ్యాహ్న ప్రార్థన పూర్తి చేసి మసీదు నుండి తిరిగి వస్తుండగా అతనికి ఒక స్వరం వినిపించింది. ప్రియమైన యూసుఫ్, మీ నిజమైన తండ్రి ఇప్పుడు మక్కాలో ఉన్నారు. ఆయన మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తుంది ఆ స్వరం. వెంటనే హజరత్ యూసుఫ్ సాహిబ్ గారు చుట్టూ వెతికారు. కానీ ఎంత వెతికినా ఎవరూ కనిపించలేదు. చివరికి అది దైవస్వరం అని ఆయన గ్రహించారు. వెంటనే ఆయన తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చి తన అసలు తండ్రి ఎక్కడున్నాడని అడిగారు. వారు మాత్రమే తనకు నిజమైన తల్లిదండ్రులు అని నూరుద్దీన్ దంపతులు హజరత్ యూసుఫ్ సాహిబ్ కు హామీ ఇచ్చారు. వెంటనే బాలసాధు అయిన మన హజరత్ యూసుఫ్ సాహిబ్ గారు ఇలా అన్నారు: ప్రియమైన తల్లి, నిజాన్ని దాచవద్దు. నేను నా కలలో మా నాన్నగారి దర్శనాన్ని చూశాను. దయచేసి ఆయన ఇచ్చిన మిస్వాక్ కర్రను నాకు ఇవ్వండి అంటూ హజరత్ యూసుఫ్ సాహిబ్ గారు మిస్వాక్ను వెతకడం ఆరంభించారు. వారి ప్రియమైన కొడుకుతో విడిపోవడానికి నూరుద్దీన్ దంపతులు అస్సలు ఇష్టపడట్లేదు. వారు తమ యూసుఫ్ను చూసుకుంటూ తాను తమను విడిచి వెళ్తున్నాడు అని ఎంతో దుఃఖించసాగారు. వారు మన ఖుతుబ్ గారి మాటకు కట్టుబడి ఉండాలి మరియు వారు హజరత్ యూసుఫ్ సాహిబ్ గారి యొక్క కోరికను కూడా నెరవేర్చాలి. నూరుద్దీన్ దంపతులు హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహిబ్ గారికి స్వారీ చేసే గుర్రాన్ని మరియు బంగారు నాణ్యాల సంచిని అందించి 4 సేవకులతో కలిపి మక్కా ముకర్రమా వైపుగా పంపారు. మన బాల హజరత్ యూసుఫ్ సాహిబ్ గారు తల్లిదండ్రులకు వీడ్కోలు పలికారు. అలా కొంచెం దూరం ప్రయాణించిన తరువాత మన హజరత్ గారు గుర్రం నుండి వెనక్కి దిగి ఆ బంగారు నాణ్యాల సంచిని 4 సేవకులకు పంచి మక్కా పవిత్ర తీర్థయాత్రలో ఒంటరిగా పశ్చిమ దిశలో నడవడం ఆరంభించారు. ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొన్న మన బాలసాధువు సున్ఆన్ సముద్ర తీరానికి చేరుకున్నారు. మక్కాలో మన ఖుతుబ్ గారికి తమ కొడుకు ఎక్కడున్నాడో పూర్తిగా తెలుసు. అతని కుమారుడు సున్ఆన్ సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు మన ఖుతుబ్ గారు తన శిష్యులలో 2 శిష్యులను స్పష్టమైన సూచనలతో తన కుమారుని స్థానానికి వెంటనే పంపించారు. అతి కొద్ది వ్యవధిలోనే హజరత్ యూసుఫ్ సాహిబ్ గారు తన నిజమైన తండ్రి ముందుకు వచ్చి కనిపించారు. మన ఖుతుబ్ గారు తన కొడుకును ఆలింగనం చేసుకొని అంటే తన కొడుకును హక్ చేసుకొని అతని నుదుటపై ముద్దు పెట్టుకున్నారు. ఆ తరువాత మన హజరత్ గారు హజరత్ యూసుఫ్ సాహిబ్ గారికి దైవిక జ్ఞానాన్ని అందించడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సృష్టి గురించి, ఈ సృష్టి యొక్క ఉనికి గురించి అన్ని రహస్యాలను హజరత్ యూసుఫ్ సాహిబ్ గారికి వెల్లడించారు మరియు శిక్షణను ఇచ్చారు. ఆ తరువాత హజరత్ యూసుఫ్ సాహిబ్ గారిని వారసత్వ వారసుడిగా నియమించారు. ఒక్క రాత్రిలోనే మన హజరత్ గారు ఖురాన్లోని మొత్తం 114 అధ్యాయాలు రాశారు. హజరత్ యూసుఫ్ సాహిబ్ గారు ఆ పవిత్ర ఖురాన్ను పఠించారు. మన హజరత్ గారు దానిని విన్నారు. ఆ పవిత్ర ఖురాన్ కాపీ నేటి వరకు కూడా నాగోర్లో భద్రపరచబడి ఉంది. హజరత్ యూసుఫ్ సాహిబ్ గారి పవిత్ర ఖురాన్ పఠనం విని మన హజరత్ గారు సంతోషంతో నిండిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లకు మన హజరత్ గారు తన కుమారునితో మరియు తన శిష్య బృందంతో కలిసి కర్బలా, బాగ్దాద్, నజఫ్ వంటి
ఎన్నో దేశాలు పర్యటిస్తూ అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఎందరో మహాసాధువులను ఆధ్యాత్మిక గురువులను కలిసి వారితో ఎన్నో సమావేశాలు నిర్వహించారు. అలా ఎన్నో దేశాలు తిరుగుతూ ఇస్లాం బోధనలు చేస్తూ మన హజరత్ గారు తన కుమారుడు మరియు తన శిష్యులతో కలిసి సౌదీ అరేబియాలోని జద్దా పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి ఒక షిప్ లో బయలుదేరి అరేబియా సముద్రం దాటి భారతదేశంలోని కేరళ తీర ప్రాంతమైన పొన్నాని అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ జైనుద్దీన్ మగ్దూమ్ అనే సంపన్న వ్యాపారి యొక్క సౌకర్యవంతమైన తోటలో మన ఖుతుబ్ గారు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే మన ఖుతుబ్ గారు స్నానం చేస్తూ ఆయన ఆ స్నానం చేసిన నీటిని ఒక పర్టికులర్ డైరెక్షన్ లో వదిలారు. మన హజరత్ గారి స్నానపు నీటితో తడిచిన ఆ నేల యొక్క భాగం అకస్మాత్తుగా సారవంతమైపోయింది. అక్కడే ఎండిపోయి ఉన్న పనస చెట్టు ఒకటి అకస్మాత్తుగా వికసించి ఫలాలను ఇచ్చింది. ఆ తరువాత మన హజరత్ గారు మాల్దీవ్ ఐలాండ్స్ కు బయలుదేరారు. అక్కడ మాల్దీవులలో స్థానిక ప్రజలు ప్రతి సంవత్సరం వారు పూజించే జిన్ కు ఒక కన్నెపిల్లను బలి ఇవ్వడం వారి ఆచారం. మన హజరత్ గారు మాల్దీవులను సందర్శించినప్పుడు స్థానిక నివాసితులు ఆ జిన్ కు ఒక కన్యక అమ్మాయిని బలి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ కన్యక బాలిక యొక్క ప్రాణాలు కాపాడి జిన్ల యొక్క దురాగతాలకు స్వస్తి చెప్పాలన్న అభ్యర్థనను విని మన హజరత్ గారు జాలిపడ్డారు. ఆయన అక్కడే జిన్ కనిపించే వరకు వేచి ఉన్నారు. మన హజరత్ గారు ఎప్పుడైతే ఆ జిన్ని చూశారో వెంటనే ఆ జిన్ని పట్టుకొని ఖాళీ సీసాలోకి నెట్టి సీల్ వేశారు. ఆ తరువాత ఆ సీసాను బరువైన బండరాయికి కట్టి సముద్రంలో విసిరేశారు. తద్వారా మాల్దీవుల ప్రజలు రక్షించబడ్డారు. ఆ కన్యక అమ్మాయి ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి. ఆ తరువాత మాల్దీవుల ప్రజలకు జ్ఞానాన్ని అందించి మన హజరత్ గారు కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడి నుండి శ్రీలంక దేశంలోని సిలోన్ నగరానికి బయలుదేరారు. శ్రీలంకలోని సిలోన్ నగరంలో మన హజరత్ గారు ఆడమ్స్ పీక్ ను అధిరోహించారు మరియు అక్కడ అనేక అద్భుతమైన ప్రదేశాలను చూశారు మరియు సందర్శించారు. మన హజరత్ గారు పమ్మన్ బ్రిడ్జ్ మీద నుండి కూడా ప్రయాణించారు. తీర ప్రాంత పట్టణమైన కాయల్ పట్టణం, కజికరై, పట్టణమరి తదితర పట్టణాలను ఆయన సందర్శించారు. ఆ తరువాత మన ఖుతుబ్ గారు ఆయన శిష్యులతో కలిసి మేళప్పళయంలో విడిది చేశారు. ఇక్కడే మన హజరత్ గారు 40 రోజుల పాటు చిల్లా చేశారు. 40 రోజుల చిల్లా ముగిసిన తరువాత ఆయన సందర్శించిన తర్వాతి ప్రదేశం తెన్కాశీ. ఈ పట్టణంలో మన హజరత్ గారి శిష్యులు కొందరు ఆకలితో హిందువుల యొక్క గుడి ఎద్దును పట్టుకొని దానిని జుబా చేసి తిన్నారు. ఆలయానికి చెందిన హిందూ భక్తులు నిరసన తెలుపుతూ ఈ విషయాన్ని గురించి మన హజరత్ గారికి ఫిర్యాదు చేశారు. మన హజరత్ గారు ఇందుకు విచారం వ్యక్తం చేస్తూ చనిపోయిన ఎద్దు ఎముకలను సేకరించమని తన శిష్యులను కోరారు. అప్పుడు మన హజరత్ గారు ఆ చనిపోయిన ఎద్దు ఎముకలను ఒక కుప్పగా పేర్చి ఆ తరువాత మన హజరత్ గారు తన చేతి కర్రతో ఆ ఎముకలపై మెల్లగా నొక్కారు. వెంటనే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఎద్దు ప్రాణం పోసుకొని మన హజరత్ గారి ముందు సజీవంగా నిలబడింది. ఆ తరువాత మన ఖుతుబ్ గారు తేని జిల్లాలోని నాథం గ్రామాన్ని సందర్శించారు. ఆ నాథం గ్రామం వద్ద మన ఖుతుబ్ గారు స్థానిక ప్రజలకు హాని కలిగించే దుష్టాత్మలను పట్టుకున్నారు. ఆ తరువాత నాథం గ్రామం నుండి బయలుదేరి మన హజరత్ గారు తిరుచిరాపల్లికి చేరుకున్నారు. తిరుచిరాపల్లికి చేరుకున్న మన హజరత్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా నతారుద్దీన్ ఔలియా గారి బార్గాలోకి ప్రవేశించారు. మన హజరత్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా గారి యొక్క దర్బార్లోకి వెళ్లే సమయంలో ఆ దర్గా యొక్క తలుపులు మూసి ఉన్నాయి. మన హజరత్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా గారి యొక్క మందిరంలోకి ప్రవేశించారు. తలుపులు మూసి ఉన్నాయి. 3 పగలు 3 రాత్రులు మన హజరత్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా గారి యొక్క దర్గా లోపలే ఉన్నారు. 3 రోజుల పాటు ఈ ఇద్దరు గొప్ప సాధువుల మధ్య జరిగిన సంభాషణ చుట్టుపక్కల ప్రజలు కూడా విన్నారని చెబుతారు. 3 రోజుల తర్వాత దర్గా నుండి బయటకు వచ్చిన మన హజరత్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా గారి యొక్క రోజా షరీఫ్ ముందు 40 రోజుల పాటు చిల్లా కూర్చుంటారు. ఆ తరువాత హజరత్ తబ్లే ఆలం బాద్షా గారి యొక్క జియారత్ ను తిరుచిరాపల్లిలో పూర్తి చేసుకొని మన ఖుతుబ్ గారు మరియు వారి శిష్యులు తూర్పు దిశలో ప్రయాణం కొనసాగించి వారు తంజావూరు చేరుకున్నారు. అప్పట్లో తంజావూరు రాజు అయిన అచ్యుతప్ప నాయకర్ మంత్ర విద్య మరియు చేతబడికి లొంగబడి ఉన్నాడు. అతను పక్షవాతంతో బాధపడుతూ కాళ్ళు మరియు చేతులు కదల్చలేక కళ్ళు కూడా తెరవలేని దుస్థితిలో ఆ రాజు ఉన్నాడు. ఆ సమయానికి మన హజరత్ గారి కీర్తి చాలా దూరం వ్యాపించింది. తంజావూరు స్థానిక ప్రజలు
మన ఖుతుబ్ గారి యొక్క పవిత్ర స్వభావం మరియు అద్భుత శక్తుల గురించి విని మన హజరత్ గారి గురించి రాజుకు చెప్పారు. ఆ రాజు తన దూతలను పంపించి ఆ దూతల ద్వారా మన హజరత్ గారిని రాజమందిరానికి ఆహ్వానించాడు. అచ్యుతప్ప నాయర్ యొక్క ఆహ్వానం మేరకు మన ఖుతుబ్ గారు రాజభవనంలోనికి ప్రవేశించారు. నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్న రాజును చూసి మన ఖుతుబ్ గారు తన మొదటి చూపులోనే ఆ రాజు యొక్క అనారోగ్యానికి గల కారణాన్ని మరియు ఆ వ్యాధి స్వభావాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన తన శిష్యులలో ఒకరిని నేరుగా రాజభవనంలోని ఒక నిర్దిష్ట భాగానికి వెళ్లి అక్కడ అనారోగ్యంతో పడి ఉన్న ఒక పావురాన్ని పట్టుకొని రమ్మని ఆదేశించారు. మన హజరత్ గారి శిష్యుడు ఆ పావురాన్ని పట్టుకొని మన ఖుతుబ్ గారి ముందుకు వచ్చాడు. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా ఆ పావురం యొక్క శరీరం మొత్తం సూదులతో కుట్టబడి చనిపోయే పరిస్థితిలో ఆ పావురం కనిపించింది. ఖచ్చితంగా ఇది ఒక దుష్ట మాంత్రికుడి పని. మన ఖుతుబ్ గారు ఆ పావురాన్ని ముద్దుగా చేసి సూదులు ఒక్కొక్కటిగా తీయడం మొదలుపెట్టారు. ఆ పావురానికి ఒక్కొక్క సూది తొలగిస్తూ ఉంటే చక్రవర్తి యొక్క శరీరాకృతిలో సంబంధిత ఉపశమనం మరియు మార్పు కనబడుతూ ఉంది. అతను నెమ్మదిగా తన అవయవాలను కదిలించడం ప్రారంభించాడు. చివరి సూదిని తొలగించడంతో అతను తన పూర్తి అవయవాలను సాగదీయగలిగాడు. లేచి నిటారుగా నిలబడి నమస్కారం మరియు కృతజ్ఞతా చిహ్నంగా మన హజరత్ గారి ముందు సాష్టాంగ పడిపోయాడు. అతను ఎంతో సంతోషంతో మన ఖుతుబ్ గారికి బంగారాన్ని మరియు విలువైన రాళ్లను తనకు అర్పణంగా ఉంచాడు. ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించి మన హజరత్ గారు మౌనం వహించారు. కొన్ని క్షణాల తరువాత మన హజరత్ గారు తంజావూర్ రాజు అయిన అచ్యుతప్ప నాయర్తో ఇలా అంటారు: నాకు అవసరమైన కొన్ని ఎకరాల భూమిని నీవు విడిచిపెట్టగలవా? నీవు అలా గనుక ఆ భూమిని విడిచిపెట్టగలిగితే ఆ భూమి భవిష్యత్తులో తన నివాసం అవుతుందని మన హజరత్ గారు చెప్తారు. రాజు మన హజరత్ గారి భవిష్యత్తు ఉపయోగం కోసం తన ఇష్టపూర్వకంగా భూమిని మంజూరు చేశాడు. మన ఖుతుబ్ గారి యొక్క పుణ్యక్షేత్రం అయిన నాగూర్ దర్గా తంజావూర్ రాజు అయిన అచ్యుతప్ప నాయకర్ మంజూరు చేసిన నిర్దిష్ట స్థలంలోనే నిర్మించబడి ఉంది. ఆ తరువాత మన హజరత్ గారు తేరంపెట్టాయ్, కూతనల్లూర్, తిరుకళచేరి ప్రదేశాలను సందర్శించి తిరువారూరులో ఆగారు. అదే సమయంలో అక్కడ స్థానిక ఆలయంలో ఉత్సవం జరిగింది. ఆ ఆలయ ఉత్సవానికి వచ్చిన వందల వేల మంది హిందూ భక్తులు తమ ఆలయ రథాన్ని లాగడంలో నిమగ్నమై ఉన్నారు. వారందరూ కలిసి ఎంతగా లాగినా కొన్ని తెలియని లోపాల వల్ల ఆ గుడి యొక్క ఉత్సవ రథం కదలడం లేదు. దీంతో హిందూ భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఆ రథం కదలడానికి తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించమని వేడుకుంటూ వారు మన ఖుతుబ్ గారిని అడగగా అందుకు మన ఖుతుబ్ గారు ఆ రథం తన ఇష్టానుసారం కదులుతుంది మరియు ఆ రథాన్ని లాగడానికి మీరు ఎవరూ కూడా శారీరక శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదని మన ఖుతుబ్ గారు చెప్తారు. ఎప్పుడైతే మన ఖుతుబ్ గారు ఈ మాటలు పలికారో పెద్ద గుడి యొక్క రథం తనంతట తానే కదలసాగింది. ఆ తరువాత మన హజరత్ గారు బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉన్న నాగూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ కేవలం మత్స్యకారుల యొక్క కొన్ని గుడిసెలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక నిర్దిష్ట ప్రదేశంలో మన ఖుతుబ్ గారు చిల్లా కూర్చుంటారు. ఈ పవిత్ర ప్రదేశాన్ని ప్రస్తుతం చిల్లాడి అని పిలుస్తారు. పర్షియన్ భాషలో చిల్లా అంటే ఏకాంతంలో 40 రోజుల ధ్యానం అని అర్థం. ఆధ్యాత్మిక ఔన్నత్యం ఉన్న స్థితిలో హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం గారు మన హజరత్ గారి ముందు ప్రత్యక్షమయ్యారు. నాగూరులో ఇసుక దిబ్బ కింద ఒక భవనం ఉన్నట్లు తేలింది. సేవకులు నిర్దిష్ట స్థలాన్ని తవ్విన చోట బావితో కూడిన పురాతన భవనం కనుగొనబడింది. ఇప్పుడు ఆ భవనాన్ని ముతుబాగ్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది నాగూర్ దర్గా యొక్క ఈశాన్య భాగంలో ఉంది. హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం గారి యొక్క సూచన మేరకు మన హజరత్ గారు నాగూర్లోనే స్థిరపడ్డారు. నాగూరులోనే ఇక రోజులు గడవసాగాయి. మన హజరత్ గారు తన కొడుక్కి పెళ్లి చేయాలని భావించారు. ఈ విషయాన్ని గురించి మన హజరత్ గారు తమ కుమారునికి వెల్లడించారు. కానీ హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు మర్యాద పూర్వకంగా తన తిరస్కారాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు మన ఖుతుబ్ గారు హజరత్ యూసుఫ్ సాహెబ్ గారిని వివాహానికి ఒప్పించారు. మేళా నాగూర్లో ఖ్వాజా మగ్దూమ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, సయ్యదా జొహరా బీవి మరియు సయ్యదా సుల్తాన్ బీవి. మన ఖుతుబ్ గారి యొక్క కోరిక ఏమిటంటే తన కొడుక్కి ఆ వ్యాపారి యొక్క మొదటి కుమార్తె అయిన సయ్యదా జొహరా బీవితో వివాహం జరిపించాలి అని. ఆ తరువాత ఈ మ్యారేజ్ ప్రపోజల్ ను మన హజరత్ గారు ఖ్వాజా మగ్దూమ్ గారి దృష్టికి తీసుకెళ్తారు. హజరత్ యూసుఫ్ సాహిబ్ గారితో సయ్యదా జొహరా బీవి గారి యొక్క మ్యారేజ్ ప్రపోజల్ ను ఖ్వాజా మగ్దూమ్ వ్యాపారి అహంకారం మరియు డబ్బు యొక్క గర్వంతో రిజెక్ట్ చేస్తారు.
ఖ్వాజా మఖ్దూమ్ మన ఖుతుబ్ గారి యొక్క గొప్పతనాన్ని మరియు విలువను గుర్తించలేక ఒక పెద్ద తప్పిదానికి పాల్పడ్డాడు. తన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న తన కుమార్తె ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక సంపద లేని ఒక ఫకీరు కొడుకును ఎలా వివాహం చేసుకుంటుంది అని మన ఖుతుబ్ గారితో వాదించాడు. తన కూతురిని మన ఖుతుబ్ గారి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలన్న మ్యారేజ్ ప్రపోజల్ యొక్క తీరును ఎగతాళి చేస్తూ మన హజరత్ గారిని ఎంతో కించపరిచాడు. మరోవైపు అంతటి అవమానం చేసినా కూడా ఆ అవమానాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మన ఖుతుబ్ గారు నిశ్శబ్దంగా మేళా నాగూర్ నుండి బయలుదేరి వెళ్లిపోయారు. ఖ్వాజా మఖ్దూమ్ తన అహంకారానికి మరియు గర్వానికి భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి సరుకులు తెస్తున్న తన 3 నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. ఆ తరువాత అతను భరించలేని ఇతర నష్టాలు కూడా ఎన్నో ఎదుర్కొన్నాడు. నిజానికి అతని జీవితం ఆర్థికంగా దివాళా తీసింది. ఈ ఆర్థిక నష్టాలే కాకుండా మరొక భారీ నష్టం వాటిల్లింది. తన మొదటి కుమార్తె అయిన బీబీ జొహరా గారు ప్రాణాంతకమైన విషజ్వరం సోకి అకస్మాత్తుగా మరణించారు. భారీ ఆర్థిక నష్టాలు మరియు అతని మొదటి కుమార్తె మరణం అతని నేరం యొక్క స్వభావాన్ని అతనికి అర్థమయ్యేలా చేసింది. తన మొదటి కూతురుని మన ఖుతుబ్ గారు అయిన ఫకీర్ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించడం వల్లే ఈ అనర్థాలు సంభవించాయని అతను భావించి గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపడి తన రెండవ కుమార్తె అయిన సయ్యదా సుల్తాన్ బీవీ గారిని తీసుకొని మన హజరత్ గారి నివాసానికి వచ్చాడు. గతంలో తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డారు. మన ఖుతుబ్ గారు మఖ్దూమ్ గతంలో చేసిన తప్పును క్షమించి తన కుమారుడు అయిన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వివాహాన్ని సయ్యదా సుల్తాన్ బీవీ గారితో చేయడానికి అంగీకరించారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా పట్టణాన్ని అలంకరించారు. 25 ఏళ్ల వయస్సులో యూసుఫ్ సాహెబ్ గారి నికా ఘనంగా జరిగింది. హజరత్ యూసుఫ్ సాహెబ్ మరియు సయ్యద్ సుల్తాన్ బీవీలకు 8 మంది పిల్లలు జన్మించారు. వీరిలో 2 ఆడపిల్లలు మరియు 6 మగపిల్లలు. ఈ పిల్లల నుండే హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వంశావళి అంటే ప్రస్తుతం నాగూర్ దర్గా యొక్క సజ్జాదా నషీన్ అండ్ మేనేజ్మెంట్ ట్రస్టీస్ ఉన్నారు. ఆ తరువాత ఒక రోజు మన ఖుతుబ్ గారు ఓడ ద్వారా బర్మాలోని డర్నా చేరి తెనస్సరీం పోర్టుకు వెళ్తారు. అక్కడ సత్యం బోధిస్తున్న మన ఖుతుబ్ గారి పట్ల బర్మా బౌద్ధుడు శత్రు వైఖరిని ప్రదర్శిస్తాడు. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. బర్మీస్ విగ్రహాలు అకస్మాత్తుగా ఇస్లాం యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం ప్రారంభించాయి. ఈ సంఘటనను చూసిన బర్మీయులు ఎంతో ఆశ్చర్యపోయి వారంతా మన హజరత్ గారిని సాక్షాత్తు దైవాంశ సంభూతులుగా గుర్తించి ఇస్లాం బోధనల అంగీకారంతో పాటుగా మన హజరత్ గారి చేతుల మీదుగా ఇస్లాంను స్వీకరించారు. ఆ తరువాత వారు మన ఖుతుబ్ గారిపై ఎంతో ప్రేమను పెంచుకున్నారు. ఆ తరువాత మన ఖుతుబ్ గారు బర్మాను విడిచి నాగూర్కు వెళ్లాలన్న ప్రపోజల్ ను ఆ బర్మీయులు మొండిగా వ్యతిరేకించారు. చివరికి మన ఖుతుబ్ గారు తన శేష జీవితాన్ని బర్మా నేలపై గడపడానికి అంగీకరించారు. బర్మాలో మన హజరత్ గారి భూ సంబంధమైన ఉనికి యొక్క చివరి క్షణం సమీపించింది. ఒక పర్టికులర్ రోజున మన హజరత్ గారు బర్మాలో మరణించారు. అనంతరం బర్మా నివాసితులు మన హజరత్ గారి యొక్క పవిత్ర దేహాన్ని ఎంతో పవిత్రంగా బర్మాలో సమాధి చేశారు. అక్కడ పునరుద్ధానం జరిగింది. మన హజరత్ గారు తిరిగి బ్రతికారు. ఆయన సమాధి నుండి లేచి ఎవరికీ తెలియకుండా బర్మా నుండి బయలుదేరి ఎట్టకేలకు తిరిగి నాగూరుకు చేరుకున్నారు. ఆ తరువాత ఒక సందర్భంలో మన ఖుతుబ్ గారు ఇప్పుడు చిల్లాడి ఉన్న ప్రదేశంలో కొద్ది కాలం బస చేశారు. ఆయన అక్కడ ఉన్న సమయంలో అక్కడ ఉండే ఒక బార్బర్ ద్వారా షేవింగ్ చేయించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మన ఖుతుబ్ గారు చేతిలో అద్దం పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆయన అద్దంలోకి డీప్ గా చూడటం మొదలు పెట్టారు. ఎంతో ఆశ్చర్యంగా విత్ ఇన్ సెకండ్స్ లో ఆయన చేతిలోని అద్దం మాయమైపోయింది. ఒక్కసారిగా మన ఖుతుబ్ గారు బంగాళాఖాతం దిశలో ఎగిరిపోయారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసి అక్కడి బార్బర్ మరియు చుట్టుపక్కల వారు ఎంతో కంగారు పడ్డారు. అసలు నిజానికి అక్కడ జరిగింది ఏమిటంటే ఒక డచ్ ఓడ నాగపట్నం పోర్టుకు వెళ్తుంది. అది తీరానికి కొంచెం దూరంలో ఉంది అనగా ఆ ఓడ అకస్మాత్తుగా వచ్చిన తుఫానులో చిక్కుకుంది. ఆ తుఫాను ద్వారా ఓడ క్రింది భాగాన ఒక పెద్ద హోల్ ఏర్పడిన ఆ హోల్ వల్ల సడన్ గా వాటర్ ప్రెషర్ పెరిగిపోయి ఓడలోనికి నీరు రావడం మొదలైంది. సముద్రపు నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయలేక కెప్టెన్ మరియు సిబ్బంది
ఓడ మునిగిపోతుందని భయపడ్డారు. కొద్దిసేపట్లోనే వారు ఆశలన్నీ కోల్పోయారు. క్లిష్ట సమయంలో ఓడలో ఉన్న ఒక వ్యక్తి మన ఖుతుబ్ గారి పేరును తలచి తమను కాపాడమని సహాయాన్ని కోరవలసిందిగా సూచించారు. కెప్టెన్ మరియు సిబ్బంది తమ ప్రాణాలను కాపాడమని మన ఖుతుబ్ గారిని సహాయం కోసం పిలిచారు. సుబ్హానల్లా, ఎంతో అద్భుతం! సముద్రం నీటి ప్రవాహం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ షిప్ మరియు అందులో ఉన్న వారంతా సేవ్ అయ్యారు. ఆ ఓడ ఎంతో సేఫ్ గా నాగపట్నం పోర్టుకు చేరుకుంది. ఆ సమయంలో జరిగిన అద్భుతం ఆ ఓడలోని సిబ్బందికి మరియు ప్రయాణికులకు తెలియదు. వారి ప్రాణాలను కాపాడమని మన ఖుతుబ్ గారికి వారు చేసిన ప్రార్థనను మన ఖుతుబ్ గారు స్వీకరించారు. మన హజరత్ గారు చిల్లాడి వద్ద కూర్చొని బార్బర్తో షేవ్ చేయించుకుంటున్న సమయంలో మన ఖుతుబ్ గారు విసిరిన ఆ అద్దం తుఫాను ద్వారా పడవకు పడిన ఆ హోల్కు అడ్డంగా వెళ్లి పడింది. తద్వారా ఆ అద్దం ఓడలోనికి సముద్రపు నీరు ప్రవేశించకుండా అడ్డుకుంది. ఓడ నాగపట్నం పోర్టులో యాంకర్ ద్వారా ఆగి ఉంది. మన ఖుతుబ్ గారు తన శిష్యులలో ఒకరిని ఆ అద్దాన్ని తీసుకురమ్మని పంపించారు. మన ఖుతుబ్ గారి శిష్యుడు వెళ్లి సిబ్బందిని అడిగి తమ గురువు చెప్పిన విధంగా అద్దంతో తిరిగి వచ్చాడు. ఆ అద్దాన్ని చూసిన ఓడ యొక్క సిబ్బంది మరియు ప్రయాణికులు ఎంతో ఆశ్చర్యపోయారు. వారందరూ మన ఖుతుబ్ గారికి తమ కృతజ్ఞతలను తెలిపారు. ఆ సమయంలో నాగపట్టణం డచ్ పాలనలో ఉంది. డచ్ అధికారులు మన ఖుతుబ్ గారి గొప్పతనాన్ని గురించి నమ్మలేదు. వారికి మన ఖుతుబ్ గారిపై అనుమానాలు మరియు సందేహాలు ఉన్నాయి. వారు వాటిని క్లియర్ చేసుకోవడం కోసం మన ఖుతుబ్ గారి వద్దకు వచ్చి ఇలా అడుగుతారు: మీరు ఈస్ట్ ఇండీస్ దేశం నుండి పచ్చి ఏలుకల గుత్తిని తీసుకురాగలరా అని. వారి మాటలను విన్న మన ఖుతుబ్ గారు నవ్వారు. ఆ డచ్ అధికారులు ఆ క్వశ్చన్ అడిగిన నెక్స్ట్ సెకండ్ మన ఖుతుబ్ గారి చేతిలో పచ్చి ఏలుకల గుత్తి ప్రత్యక్షమైంది. ఆ గుత్తిని మన హజరత్ గారు డచ్ అధికారులకు అందించారు. ఆ తరువాత డచ్ అధికారులు మన హజరత్ గారి యొక్క గొప్పతనాన్ని మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించారు. మన ఖుతుబ్ గారు నాగూరుకు 10 కిలోమీటర్ల దూరంలోని పాపావూర్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక వ్యాపారి మన ఖుతుబ్ గారి వద్దకు వచ్చి సరుకుతో సముద్రంలోకి వెళ్లిన తన 2 ఓడలు ఇంతవరకు తిరిగి రాలేదని వ్యక్తం చేశాడు. ఆ తరువాత మన ఖుతుబ్ గారి ఆశీర్వాదంతో ఆ 2 ఓడలు మొత్తం సరుకుతో హోమ్ పోర్టుకు చేరుకున్నాయి. వంజోర్ అనే ప్రాంతం నాగూర్కు ఉత్తరాన 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకానొకసారి మన ఖుతుబ్ గారు ఆ ప్రదేశానికి పర్యటనకు వెళ్ళినప్పుడు తన కోసం భూమిలో ఒక గుంటను తవ్వమని అక్కడి ప్రజలను అడిగారు. తరువాత మన ఖుతుబ్ గారు అందులోకి దిగి 40 రోజుల పాటు ఆ గుంటలో చిల్లాలో కూర్చున్నారు. సుబ్హానల్లా! మన ఖుతుబ్ గారు తమ తల్లిదండ్రులతో 18 సంవత్సరాలు, తన ఆధ్యాత్మిక గురువును వెతుకుతూ 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఇస్లాం మత ప్రచారాన్ని ఇంటర్నేషనల్ బార్డర్స్ అండ్ అదర్ కంట్రీస్ లో మరియు 28 సంవత్సరాలు నాగూరులో గడిపారు. ఇక మన ఖుతుబ్ గారు భౌతిక ప్రపంచం నుండి దూరంగా వెళ్లే సమయం ఆసన్నమైందని గ్రహించారు. ఈ సమాచారాన్ని తమ కుమారుడికి అందించారు. ఆ సమయంలో హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారి వయస్సు 40 సంవత్సరాలు. ఆయనకు మొత్తం 6 మంది మగపిల్లలు మరియు 2 ఆడపిల్లలతో కలిపి మొత్తం 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లల యొక్క పేర్లు షా బాబా ఫఖ్రుద్దీన్, షా హమీదుల్ ఆషికీన్, షా సుల్తాన్ కబీర్, షా సుల్తాన్ హక్కానీ, షా సుల్తాన్ నూరుద్దీన్ కామిల్, షా సుల్తాన్ సగీర్, సయ్యదా బీబీ జొహ్రా మరియు సయ్యదా బీబీ ఫాతిమా. అలా ఒక రోజు మన ఖుతుబ్ గారు తన కొడుకు సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారిని పిలిచి, నా ప్రియమైన కుమారా, నాకు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన పని మరియు బాధ్యత పూర్తి కావస్తుంది. నేను నా ప్రయాణం యొక్క తదుపరి దశకు బయలుదేరుతున్నాను. ఆ దశ ఏమిటంటే మరణం. ఇది ఉనికి యొక్క చివరి ఆశ్రయం, అంటే తదుపరి ప్రపంచానికి ప్రారంభం. మనం కొన్ని విషయాల కోసం ఆరాటపడతాం. వాటికి మరణంలో మాత్రమే ప్రతిఫలం లభిస్తుంది. మరణంలో స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి మరియు ఈ భూసంబంధమైన జీవితంలో అసాధ్యమని అనిపించేది ఏదైనా కూడా అందులో సాధ్యమవుతుంది. ఈ జీవితంలో మనం దైవిక మార్గాన్ని అనుసరిస్తే అది ముందుకు సాగుతుంది. ఈ భూమి లాభ నష్టాల సమాహార ప్రదేశం. ప్రజలు దీన్ని మర్చిపోతారు మరియు నిరాశతో నిండి ఏమీ చేయలేని స్థితిలో పడతారు. మరణం అనేది సత్యాన్ని వెల్లడించే ఒక సాధనం. గొప్పవారికైనా, బలహీనులకైనా మరియు సామాన్యులకైనా ఇది ఒకే విధంగా ఉంటుంది.
మన దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ మార్గాన్ని అనుసరించారు. ఇప్పుడు నేను కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నాను. నా మరణం తరువాత నేను మీకు దూరంగా ఉండను, మీకు మరింత దగ్గరగా ఉంటాను. నేను మీకోసం ప్రాపంచిక సంపదను వదిలి వెళ్లడం లేదు. అయితే దీనికంటే గొప్పదైన మరియు ఎంతో విలువైన ఆస్తిని మీ వెనుక వదిలి వెళ్తున్నాను. అది ఏమిటని మీరు ఆశ్చర్యపడవచ్చు. మీరు నన్ను బ్రతికుండగా చూశారు. నా జీవితం మన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం మరియు బోధనల నుండి పొందబడింది. మీరు ఆ జీవన విధానాన్ని అనుసరిస్తే మీరు ఆ స్వర్గ ద్వారాలలో ప్రవేశిస్తారు. నా చివరి ఊపిరి విడిచిన తరువాత నేను మరో లోకంలోకి వెళ్ళినప్పటికీ మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీతో ఉన్నాడు. నేను మరణించిన తరువాత మీరు ఆ మేఘాలు పవిత్ర జలాన్ని కురిపించడాన్ని చూస్తారు. ఆ నీరును మాత్రమే నా జనాజా యొక్క గుసూల్కు ఉపయోగించాలి. ఆ తరువాత ముత్బాక్ అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తవ్వి చూస్తే అక్కడ నా యొక్క కఫన్, అంటే నేను మరణించాక నాకు ధరింపజేయవలసిన నా చివరి వస్త్రం మరియు ఇతర అవసర వస్తువులు కనిపిస్తాయి. నా చివరి స్నానం చేయాల్సిన ప్రదేశాన్ని మరియు నేను సమాధి చేయబడే ప్రదేశాన్ని కూడా నేను చూపిస్తాను అని మన హజరత్ గారు హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారికి ఆ ప్రదేశాలను చూపిస్తారు. మన హజరత్ గారి యొక్క చివరి గుసుల్ ఇచ్చిన ప్రదేశమే ప్రస్తుతం షఫా గుండంగా పిలువబడుతున్న షఫా కోనేరు. నాగూరు దర్గా యొక్క ఈస్ట్ గేట్ ఎదురుగా ఈ కోనేరును మీరు చూడవచ్చు. ఆ తరువాత ఆయన చెప్పారు, నా ప్రియమైన కుమారా, ఇప్పుడు నీవు దిగులు పడనవసరం లేదు. నా మరణం తరువాత 3వ రోజు తెల్లవారుజామున నీ ఫజర్ ప్రార్థనను పూర్తి చేసుకొని నా యొక్క జియారత్కు నా వద్దకు వచ్చి నాకు నీ సలాంను తెలియజేయి. నేను నీకు ఇన్షా అల్లా సమాధానం ఇస్తాను. నేను సమాధానం ఇస్తే నీవు ఇక్కడే నాగూరులో శాశ్వతంగా ఉండిపో. నా నుండి సమాధానం రాకపోతే నీవు నాగూరును వదిలి నీ ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారితో ఇవి మన ఖుతుబుల్ అఖ్తాబ్ గారి యొక్క చివరి మాటలు. దక్షిణ భారతదేశంలో అత్యున్నత స్థాయిని అందుకున్న మహా ఆధ్యాత్మిక గురువు అయిన ఆయన ఎన్నో లైఫ్ టైం అచీవ్మెంట్స్ ను సాధించారు. మన ఖుతుబ్ గారి యొక్క మొత్తం జీవితం ఇస్లాం ప్రచారం చేయడానికే అంకితమైంది. పవిత్ర ఖురాన్ మరియు హదీస్ యొక్క దివ్య సందేశాలను వ్యాప్తి చేయడంలో ఆయన తన జీవితాన్ని గడిపారు. ఎంతో మంది మన ఖుతుబ్ గారి యొక్క ఆలోచనలు మరియు ఆయన యొక్క బోధనల ద్వారా మారిపోయారు మరియు పవిత్రమయ్యారు. ఎంతో మంది ఆయన అద్భుతాలకు ఆకర్షితులయ్యారు. తన దివ్య ధర్మాన్ని పూర్తి చేసిన అనంతరం ఆయన ఆత్మ పరలోకానికి చేరుకుంది. 978 హిజ్రీ జమాతుల్ ఆఖిర్ నెల యొక్క 10వ తేదీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1570వ సంవత్సరం శుక్రవారం తెల్లవారుజామున ఆయన పరమపదించారు. మన పవిత్ర ఖుతుబ్ మరియు గురువు గారు అయిన హజరత్ సయ్యదినా షాహుల్ హమీద్ గారి యొక్క చివరి ఆదేశాల ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. అంతిమ స్నానం కోసం మేఘాలు పవిత్ర జలాన్ని కురిపించాయి. ఆ తరువాత ఆయన పవిత్ర దేహాన్ని యా హుసేన్ పల్లి అని పిలువబడే ప్రదేశంలో శుభ్రపరిచారు. తరువాత పీర్ మండపం వద్ద జనాజా నమాజ్ చేయించారు. చివరికి ఆయన జీవితం కోసం ముందుగానే పేర్కొన్న ప్రదేశంలో ఆయన పవిత్ర దేహాన్ని సమాధి చేశారు. ఇప్పుడు ఆ ప్రదేశమే మన పవిత్ర గురువు యొక్క రోజా షరీఫ్. మన హజరత్ గారి యొక్క అంత్యక్రియలు అయిన 3 రోజుల తరువాత ఆయన కుమారుడు అయిన హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు మన ఖుతుబ్ గారి యొక్క సమాధి వద్దకు వెళ్లి సలాం చేస్తారు. సుభాన్ అల్లా, అద్భుతం! మన ఖుతుబ్ గారి యొక్క సమాధి నుండి సమాధానం వచ్చింది. అక్కడ ఉన్న హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు మరియు ఇతరులకు ఆ సమాధానం స్పష్టంగా వినిపించింది. భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ తమను ఆశీర్వాదం కోసం ఆశ్రయించే వారికి ఆ సాధువు అంటే మన ఖుతుబ్ గారు ఎల్లప్పుడూ సమాధానాలు ఇస్తూనే ఉంటారని ఈ సంఘటన సూచిస్తుంది. మొదటి పీర్ నియామకం. మన ఖుతుబ్ గారు ఉత్తర భారతదేశంలో ఇస్లాం సందేశాలను బోధిస్తున్నప్పుడు మౌలా అలీ మరియు మొహసిన్ అనే 2 వ్యక్తులు మన ఖుతుబ్ గారిని అమితంగా ప్రేమించేవారు. వారు మన ఖుతుబ్ గారి యొక్క శిష్యులు కూడాను. చాలా కాలం తరువాత వారు తమ ఆధ్యాత్మిక గురువును కలవాలనే ఉద్దేశంతో నాగూరుకు వచ్చారు. దారిలో మౌలా అలీ మరణించారు. మొహసిన్ ఒంటరిగా నాగూరుకు చేరుకున్నారు. తమ గురువు మరణ వార్త విని ఆయన విచారించి తమ ఆధ్యాత్మిక గురువును కలవలేకపోయానని ఎంతో
నిరాశ చెందారు. ఆయన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారికి విజ్ఞప్తి చేశారు. జాలిపడిన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు ఆయనను ఓదార్చి ప్రస్తుతం పీర్ మండపం అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రదేశంలో 3 రోజుల పాటు డీప్ ధ్యానంలో కూర్చుంటే ఆయన తమ ఆధ్యాత్మిక గురువును కలవగలరని మన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు మొహసిన్ కు సూచించారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు సూచించినట్లుగానే హజరత్ మొహసిన్ గారు 3 రోజుల పాటు ఉపవాసం ఉండి అక్కడే పీర్ మండపంలో చిల్లా కూర్చుంటారు. అల్లా యొక్క దయతో ఆయన కోరిక నెరవేరింది. మొహసిన్ తమ ఆధ్యాత్మిక గురువును కలిసే అవకాశం పొందారు. ఆయన మన గ్రేట్ హజరత్ గారి యొక్క ఆశీర్వాదాలు అందుకున్నారు. ప్రతి సంవత్సరం హజరత్ మొహసిన్ గారు నాగూరుకు వచ్చి ఆయన సజీవంగా ఉన్నంత కాలం జమాతుల్ ఆఖిర్ నెల యొక్క 9వ రోజు రాత్రి నుండి 3 రోజుల పాటు చిల్లాలో కూర్చునేవారు. ఆ తరువాత హజరత్ మొహసిన్ గారి యొక్క తదనంతరం ఇందుకోసం ఫకీర్లలో నుండి ఒక వ్యక్తిని ఎంపిక చేయబడేది మరియు వీరిని మలంగ్ అని పిలిచేవారు. ఈ ప్రారంభోత్సవం అనేది పీర్ ఇన్స్టాలేషన్ గా పిలువబడుతోంది. ఈ పీర్ ఇన్స్టాలేషన్ సెరమనీలో మొత్తంగా 4 సెయింట్ గ్రూప్స్ నుండి 4 సెలెక్టెడ్ మెంబర్స్ చిల్లాలో కూర్చుంటారు. ఈ 4 గ్రూప్స్ నేమ్స్ మలంగ్, బనూవా, మదారి మరియు జలాలి. మన ఖుతుబ్ గారి మరణం తర్వాత ఆయన 404 మంది శిష్యులు వారి ఖలీఫా హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి నుండి అనుమతి పొంది భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించి ఖురాన్ సందేశాన్ని ప్రచారం చేయడానికి మరియు అదే సమయంలో ఆత్మ విచారణ యొక్క ఆధ్యాత్మిక వ్యాయామాలలో నిమగ్నమయ్యారు. మన హజరత్ గారి మొదటి కందూరి ఉత్సవం. ఆ తరువాత సంవత్సరం జమాతుల్ ఆఖిర్ యొక్క మొదటి రోజున 4 సెయింట్ గ్రూప్స్ నాగూరుకు చేరుకున్నారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు వారిని ఉత్సాహంగా ఆహ్వానించి ఆహారం మరియు ఆశ్రయాన్ని అందించారు. జమాతుల్ ఆఖిర్ నెల యొక్క మొదటి రోజున జెండా ఎగురవేశారు. 14 రోజుల పాటు జరిగే ఈ వేడుక హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు అతి పవిత్రమైన మన హజరత్ గారి మజార్ షరీఫ్ పై చందనం పూశారు, అంటే గంధాన్ని పూశారు. తదుపరి సంవత్సరం నాగపట్నం నివాసితులు సందనకూడు అంటే తాబూత్ లో అంటే ఒక రథంలో చందనం ఉన్న కుండను తీసుకువచ్చారు. 9వ రోజు సాయంత్రం దర్గాను అలంకరించారు. సందనకూడు ముతుబాగ్ దగ్గరకు చేరుకున్నప్పుడు చందనం ఉన్న కుండను స్వీకరించి రోజా షరీఫ్ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు పవిత్ర సమాధిపై చందనం పూసి మన హజరత్ గారి యొక్క పవిత్ర సమాధిని స్వచ్ఛమైన తెల్లటి వస్త్రంతో కప్పారు. ఆ తరువాత సంవత్సరం నుండి నాగపట్నం నివాసితులు నాగూరుకు ఊరేగింపుగా జెండాలను తీసుకువచ్చారు. ఇది 14 రోజుల పాటు కొనసాగి కందూరి ఉత్సవం ప్రారంభానికి సూచనగా నిలిచింది. ఈ ఆచారం నేటికి నాగూర్లో కొనసాగుతుంది. వేడుకల్లో పాల్గొన్న తరువాత శిష్యులు హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి నుండి వీడ్కోలు తీసుకున్నారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు వారి ప్రయాణానికి డబ్బు మరియు వస్తువులను అందించారు. వారు సాధారణంగా ప్రతి సంవత్సరం వచ్చి 1 నెల పాటు దర్గాలోనే ఉండి భర్తీ అందుకుంటారు, అంటే డబ్బులు మరియు వస్త్రాలు అందుకుంటారు. మన ఖుతుబ్ గారి యొక్క మరణ వార్త విదేశాలకు వ్యాపించింది. బరండెన్ భూభాగాన్ని పరిపాలిస్తున్న బర్మీస్ రాజు మన ఖుతుబ్ గారికి గొప్ప భక్తుడు. మన ఖుతుబ్ గారి యొక్క మరణ వార్తను విని మన హజరత్ సయ్యదినా షాహుల్ హమీద్ గారి యొక్క పేరును కలిగి ఉన్న ఒక చెక్క పెట్టె లోపల పవిత్ర సమాధిని కప్పడానికి ఒక చక్కటి పట్టు వస్త్రం, చందనం పుల్లలు మరియు లేఖ ఉన్నాయి. ప్రయాణంలో పెట్టెను తీసుకువెళ్తున్న ఓడ తుఫానులో మునిగిపోయింది. అయినప్పటికీ ఆ చెక్క పెట్టె అద్భుతంగా నాగూర్ సముద్ర తీరానికి చేరుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకు హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క 6 కుమారులు మరియు 2 కుమార్తెల వివాహం మేళా నాగూర్కు చెందిన సయ్యద్ బహావుద్దీన్ సుహరవర్ది గారి యొక్క 6 కుమార్తెలు మరియు 2 కుమారులతో ఒకే ఫ్యామిలీలో జరిగింది. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క మరణం. రోజులు గడిచే కొద్దీ మన ఖుతుబ్ గారి కీర్తి ప్రపంచం నలువైపులా వ్యాపించడంతో ఎక్కువ మంది ప్రజలు నాగూరుకు వలస రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ గ్రామం ఒక చిన్న పట్టణంగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వయస్సు 94 సంవత్సరాలు. ఆయనకు చాలా మంది మనవళ్లు మరియు మనవరాళ్లు ఉన్నారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు వారి యొక్క జీవనోపాధికి అవసరమైన ఏర్పాట్లు చేశారు మరియు వారందరినీ మన ఖుతుబ్ గారి యొక్క మార్గంలోకి ప్రవేశపెట్టడం కూడా మర్చిపోలేదు. ఇక హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి చివరి రోజులు సమీపిస్తుండటంతో ఆయన తన కుమారులు, కుమార్తెలు, మనవళ్లు మరియు మనవరాళ్లను తన మంచం వద్దకు పిలిచి వారందరితో తన చివరి మాటలు చెప్పారు. లౌకిక మరియు మతపరమైన విషయాలపై వారికి సలహా ఇచ్చారు.
అల్లాహ్ వారిపై దయచూపాలని మరియు వారందరూ తమ తాతగారు అయిన హజరత్ సయ్యదినా షావుల్ హమీద్ గారి యొక్క ఆశీర్వాదం పొందుతారని వారికి భరోసా ఇచ్చారు. ఆ తరువాత మన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు దుల్హిజ్జా నెల యొక్క 2వ తేదీ అంటే బక్రీద్ నెల యొక్క 2వ తేదీ 1032 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1632వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఆయన మరణాంతరం తన పెద్ద కుమారుడు అయిన హజరత్ బావా ఫఖ్రుద్దీన్ కుటుంబానికి పెద్ద అయ్యారు. దర్గాకు వచ్చే మొత్తం ఆదాయం 8 వాటాలుగా సమానంగా విభజించబడింది. 6 సోదరులకు 6 వాటాలు, తల్లిగారికి 1 మరియు 2 సోదరీమణులకు కలిపి 1 వాటా పంచబడింది. ఆ తరువాత కొన్నాళ్లకు కుటుంబ జీవితం నుండి విరమించుకొని హజరత్ బావా ఫఖ్రుద్దీన్ గారు ఇస్లాం సందేశాన్ని దక్షిణాన వ్యాప్తి చేసే మిషన్ ను చేపట్టారు. ప్రస్తుతం ఆయన యొక్క దర్గా పుదుకొట్టై జిల్లాలోని తిరుమయం తాలూకాలో ఉన్న కట్టుబావా పల్లివాసల్ గా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత ఆయన పెద్ద సోదరుడు అయిన హజరత్ హమీదుల్ ఆషికిన్ గారు కుటుంబానికి పెద్దగా బాధ్యతలు స్వీకరించారు. కొద్ది కాలం తరువాత ఆయన కూడా సన్యాసాన్ని స్వీకరించారు. ఆ తరువాత హజరత్ సుల్తాన్ కబీర్ గారు కుటుంబ నాయకత్వాన్ని స్వీకరించారు. ప్రస్తుతం దర్గా పరిపాలన 8 మంది వంశపారంపర్య ధర్మకర్తలచే నిర్వహించబడుతోంది. వీరు హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వంశపారంపర్య పురుష వారసులు. దర్గాలోని 5 మినార్ల నిర్మాణం. మొదటి మినార్ జింజీకి చెందిన ఇబ్రహీం ఖాన్ సాహిబ్ గారు నాగూర్ దర్గా యొక్క మొదటి మినార్ ను నిర్మించారు. దీనిని సాహిబ్ మినారా అని పిలుస్తారు మరియు ఈ మినారా యొక్క ఎత్తు 77 అడుగులు. జింజీ ఇబ్రహీం ఖాన్ దర్గా మధ్యలో ఒక గోపురాన్ని కూడా నిర్మించారు. దీనిని నాడు మండపం అని పిలుస్తారు. ఇది 1055 హిజ్రీలో నిర్మించబడింది. రెండవ మినార్. ఈ మినార్ ను నాగపట్నంకు చెందిన నల్లా సయ్యద్ మారిక్కర్ నిర్మించారు. దీనిని తలైమట్టు మినారా అని పిలుస్తారు మరియు ఇది మన ఖుతుబ్ గారి రోజా షరీఫ్ యొక్క తలవైపు భాగాన ఉంది. దీని ఎత్తు 93.5 అడుగులు మరియు దీనిని 1100 హిజ్రీలో నిర్మించారు. మూడవ మినార్. మలక్కాకు చెందిన పీర్ నైనార్ 3వ మినార్ ను నిర్మించారు. ఈయన నల్లా సయ్యద్ మారిక్కర్ యొక్క స్నేహితుడు. ఈ మినారాను ముతుబాక్ మినారా అని పిలుస్తారు. ముతుబాక్ దగ్గర ఉన్న ఈ మినార్ యొక్క ఎత్తు 93.25 అడుగులు మరియు దీనిని 1110 హిజ్రీలో నిర్మించారు. నాలుగవ మినార్. పరంగిపెట్టకు చెందిన జస్టిస్ దావుద్ ఖాన్ అనే వ్యక్తి తన సమర్పణగా ఒక మినార్ ను నిర్మించాలనుకున్నాడు మరియు అతను 4వ మినార్ ను నిర్మించాడు. ఈ మినార్ ను ఓటు మినారా అని పిలుస్తారు మరియు దీని ఎత్తు 80 అడుగులు. దీని నిర్మాణం 1128 హిజ్రీలో జరిగింది. 5వ మినార్. తంజావూరు మరాఠా రాజుల పాలనలో ఉన్నప్పుడు మరాఠా రాజు అయిన ప్రతాప్ సింగ్ తంజావూర్ పాలకుడు. అతనికి సంతానం లేదు మరియు మన ఖుతుబుల్ అఖ్తాబ్ గారి గురించి విన్న ఆ రాజు మన ఖుతుబ్ గారిపై ఎంతో విశ్వాసాన్ని పెంచుకున్నాడు. తనకు సంతానాన్ని ప్రసాదించమని మన ఖుతుబ్ గారిని ప్రార్థించాడు మరియు తాను కుమారుడితో ఆశీర్వదించబడితే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రాజు కోరుకున్నట్టుగానే తనకి కుమారుడు జన్మించాడు. ఆ తరువాత ఆ రాజు చెప్పినట్టుగానే నాగూరు దర్గాలో భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. దీని ఫలితంగా నాగూరు దర్గాలో మరొక పెద్ద మినారా రూపుదిద్దుకుంది. ఈ భారీ నిర్మాణం మహారాష్ట్ర నిర్మాణ శైలిని ప్రదర్శిస్తోంది. 4 వైపులా ఇస్లామిక్ నిర్మాణ నమూనాను నిలుపుకుంటూ ఒక పక్క మినార్ ను నిర్మించారు. 1177 హిజ్రీలో నిర్మించబడిన ఈ మినార్ యొక్క ఎత్తు ఏకంగా 131 అడుగులు మరియు ఈ మినార్ నాగూరు దర్గాలో మిగిలిన 4 మినార్ల కంటే ఎత్తుగా ఉంటుంది. పీర్ మండప నిర్మాణం. నాగపట్నాన్ని పాలించిన డచ్ అధికారులు ఈ భవనాన్ని నిర్మించారు. దీనిని పీర్ మండపం అని పిలుస్తారు మరియు ఇది దర్గా షరీఫ్ ఆవరణలో ఉంది. ఘనమైన కందూరి ఉత్సవానికి నాంది. మన హజరత్ గారి యొక్క సందలే ముబారక్ ను ప్రతి సంవత్సరం 14 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది జమాతుల్ ఆఖిర్ నెల యొక్క మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఈ ఉర్సు ఉత్సవాన్ని కందూరి ఫెస్టివల్ గా పిలుస్తారు మరియు ఇది సిలోన్, బర్మా, మలేషియా, సింగపూర్, అరేబియా, దుబాయ్ మరియు ఇతర దేశాల నుండి వందలాది మంది యాత్రికులను ఆకర్షిస్తోంది. మొదటి రోజు సాయంత్రం రాత్రి 9 గంటలకు ఫాతిహా పఠించిన తరువాత 5 మినార్లపై జెండాలను ఒకేసారి ఎగురవేస్తారు. ఈ జెండాలను సాధారణంగా అదే రోజు సాయంత్రం
నాగపట్నం నుండి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ జెండాలను అలంకరించిన రథాలలో ఉంచుతారు మరియు లెక్కలేనన్ని భక్తులు ఆ రథాలను లాగుతారు. 9వ రోజు రాత్రి 10 గంటలకు పీర్ స్థాపన వేడుక జరుగుతుంది. అంటే మొదటి పీర్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఆ తరువాత 10వ రాత్రి కందూరి ఫెస్టివల్ లో చాలా ముఖ్యమైనది. ఈ శుభ సందర్భంలో చందనం పేస్ట్ కలిగిన కూడు అంటే తాబూత్ ను నాగపట్నం నుండి ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ తాబూత్ అంటే ఈ రథం 8 కిలోమీటర్లు ప్రయాణించి నాగూరుకు చేరుకుంటుంది. ఈ సందనకూడును నాగూర్ వీధుల గుండా ఊరేగిస్తూ దర్గా యొక్క దక్షిణ ద్వారం అయినటువంటి కల్మట్టు వాసల్ వద్దకు చేరుకుంటారు. తెల్లవారుజామున సుమారు 4:30 గంటలకు పవిత్ర చందనాన్ని మన హజరత్ గారి యొక్క పవిత్ర మజారే షరీఫ్ పై పూస్తారు. 11వ రోజు సాయంత్రం 5 గంటలకు పీర్ సముద్ర తీరానికి వెళ్తారు. 14వ రోజు రాత్రి ఈ కందూరి ఫెస్టివల్ ముగుస్తుంది. రాత్రి సుమారు 8:30 గంటలకు పవిత్ర ఖత్మే ఖురాన్ ను పూర్తి చేసిన తరువాత జెండాలను దించుతారు. దర్గా షరీఫ్ నాగూర్ దర్గాకు 4 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అంటే 4 మెయిన్ గేట్స్ ఉన్నాయి. అందులో మొదటిది అలంకార వాసల్, ఇది దర్గా యొక్క వెస్ట్ గేట్. రెండవది తలైమట్టు వాసల్, ఇది దర్గా యొక్క నార్త్ గేట్. మూడవది కిలక్కు వాసల్, ఇది దర్గా యొక్క ఈస్ట్ గేట్. నాలుగవది కల్మట్టు వాసల్, ఇది దర్గా యొక్క సౌత్ గేట్. నాగూర్ దర్గా యొక్క మొత్తం వైశాల్యం 1,94,790 స్క్వేర్ ఫీట్. దర్గాలోని ఇతర భవనాలను వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో నిర్మించారు. అంతేకాకుండా తంజావూరు రాజు ఎలకదంబనూరే అనే గ్రామాన్ని తన ఇనాంగా దర్గాకు ఇచ్చాడు. ఆ తరువాత తులసి మహారాజు దర్గాకు మరో 14 గ్రామాలను ఇనాంగా ఇచ్చాడు. మన హజరత్ గారి యొక్క అద్భుతాలు ఆయన మరణంతో ఆగలేదు, అవి నేటికీ కొనసాగుతున్నాయి. నాగూరు దర్గా అనేది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా గొప్ప భక్తికి చిహ్నంగా ఉంది. ఇక్కడ ప్రతి గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో ఆరాధన కోసం దర్గాలో సమావేశమవుతారు మరియు మన హజరత్ షాహుల్ హమీద్ ఖాదర్ వలీ బాబా గారికి తమ నైవేద్యాలను సమర్పిస్తారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మన హజరత్ గారికి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారా 21 బిరుదులు ప్రసాదించబడ్డాయి. అంటే 21 పేర్లతో మన హజరత్ గారు ప్రసిద్ధి పొందారు. మన హజరత్ గారి 21 పేర్లు షాహుల్ హమీద్ ఐనుల్లా, సయ్యద్ హమీద్ ఖుద్రతుల్లా, సుల్తాన్ హమీద్ షంషుల్లా, ఖాదిర్ హమీద్ జిక్రుల్లా, ఖుతుబ్ హమీద్ ఖుద్రతుల్లా, గౌస్ హమీద్ హిర్జుల్లా, ఖుతూస్ హమీద్ మురాకిఫుల్లా, హాజీ హమీద్ మాలికుల్లా, ఫకీర్ హమీద్ గిలాఫుల్లా, ఆషిక్ హమీద్ అజైఫుల్లా, ఖుతూస్ హమీద్ మురాకిఫుల్లా, షాహుల్ హమీద్ హిదాయతుల్లా, షేక్ హమీద్ ఫాలుల్లా, మీరా హమీద్ రహమతుల్లా, సయ్యద్ హమీద్ అమ్రుల్లా, ఖాదిర్ హమీద్ ఖుద్రతుల్లా, సయ్యద్ హమీద్ ఇనాయతుల్లా, ఖ్వాజా హమీద్ ఫర్మానుల్లా, ఖుతుబ్ హమీద్ అర్షుల్లా, ఆరిఫ్ హమీద్ హబీబుల్లా, గౌస్ హమీద్ రఫీఖుల్లా. ఇలా ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారా మన హజరత్ ఖాదర్ వలీ బాబా గారికి 21 బిరుదులు దక్కాయి. ఇప్పటికీ నాగూర్ దర్గా మతపరమైన మరియు మానసిక వైద్యానికి కేంద్రంగా కొనసాగుతోంది. ఈ దర్గాకు వచ్చి శారీరక మానసిక రుగ్మతుల నుండి విముక్తి పొందిన వారి సంఖ్య అనేకం. ఈ దర్గాలో తమ కోరికలు నెరవేర్చుకొని ప్రజలు నవ్వు ముఖాలతో ఇంటికి తిరిగి వెళ్లడం ఇక్కడ సాధారణ దృశ్యం. ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా మన హజరత్ సయ్యదినా షాహుల్ హమీద్ ఖాదర్ వలీ బాబా గారి యొక్క దర్గాను దర్శించి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలని ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమీన్. యా ఖాదిర్ మురాద్ హాసిల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం.